దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు మమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ సంతోషంగానే ఉన్నారా? ఇంకొంచెం చలి ఎక్కువ కావాలి. చలి ఇంకాస్త ఎక్కువైతే మరీ మంచిది. కాదు చలి ఎక్కువైతే నిండైన వస్త్రాలు వస్తాయి. ఎంత చెప్పినా, ఏ పాస్టర్ చెప్పినా వెయ్యి నిండైన వస్త్రాలు చలికి భయపడేస్తారు కదా. మీరు చూడండి, ఏ దునియాలో పెద్ద పాస్టర్ వచ్చినా సరే అస్సలు పట్టించుకోరు. కానీ చలి గజ్జ వరకు వేస్తే మాత్రం ఎవ్వరు ఏం కాదులే అమ్మా, కొంచెం కూర్చొని వేసుకోమన్నా సరే వేసుకోరు. ఇక ప్రభు ఇంకొంచెం పెంచు ప్రభు. కానీ పిల్లలను చూస్తే మళ్ళీ తగ్గించమని అడగాల్సి వస్తుంది ఈ జలుబుల గురించి. అయినా సరే మంచి విషయం. చాలామంది మారుతున్నారు. కొంతమందిలో అయితే మార్పు ఏమీ కనబడతలేదు. వారితో వారి కుటుంబ సమేతంగా వారిని పిలిపించి మాట్లాడాలని ప్రేరేపణ కలిగింది. కాబట్టి వారి ఆ భార్య భర్తల్ని పిలిచి మరి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నిండైన వస్త్రాలు లేకపోవట చర్చ్లో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పురుషులు ఏ విధంగా అయితే దేహమును కవర్ చేయబడి ఉంటుందో అలాగూ కవర్ చేయని ప్రతి ఒక్క స్త్రీ దేహమైనా సరే వారిని వారి యొక్క ఎవరైతే గార్డియన్స్ ఉంటారో తండ్రి కానీ భర్త కానీ పిలిపించి మాట్లాడడం జరుగుద్ది. ఏమాత్రం దాంట్లో ఉపేక్షించడం అనేది ఏది లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. మంచిది. మన లేఖనంలో కూడా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరియను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతును అని చెప్పాను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణకుచున్నవి వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతడి విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి అయినటువంటి మా ప్రియమైన ప్రభువగు యేసు ప్రభుదేవా, నీ పరిశుద్ధమైనటువంటి సంఘములోనికి ఉన్నతమైన జీవము కలిగిన నీ మాటలకై ఆరాధన కొరకై మమ్మల్ని మీరు నడిపించినారు. నీకు వందనాలు తండ్రి. మార్గం అంతట్లో కృప చూపినారు. కీర్తనల్లో కూడా ప్రభువా, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు ఆత్మలో నుంచి పాడునట్లుగా నీ ఆత్మను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. దయచేసి తండ్రి, ఈ చదవబడిన ఈ లేఖనము గుండా, ఈ గడియ వర్తమానము గుండా నీవు మా కోసం నియమించినటువంటి ఆ ఆత్మీయ ఆహారాన్ని నిజంగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాము. ప్రభువా, ఇక్కడ మేము మంచివారమని, గొప్పవారమని, జ్ఞానవంతులమని మేము ఏమాత్రం అనుకుంటలేదు నాయన.
నిజముగానే ఇది నీ కృప వలన ఈ పదములు ఇక్కడ నాయన ఉచ్చరించబడుచున్నవే గాని, నీ కృప వలన ఈ యొక్క వర్తమానములు మేము పొందుకుంటున్నామే గాని ఇది ఏ మనుష్యుడిలో ఏమీ లేదు నాయన. పలుకువాడిలో కానీ వినువాడిలో కానీ ఏదీ లేదు. కానీ పలుకువాడిలో నీ ఉంచిన వాక్యము, వినువారిలో నీ ఉంచిన వాక్యమే మా ఇరువురిని కూడా వాక్యముగా మలచుచున్నది గనుక కృపగల దేవా, ఆ వాక్యముతో మమ్మల్ని జీవింపచేయమని, ఇంకను మా జీవితాలను క్రమక్రమంగా మేము మార్చుకున్నట్లోను, ప్రత్యక్షతలోను, నిజమైనటువంటి అయినా ఆ భక్తిలోను మేమందరం ఎదిగే కృపను మాకు దయచేయమని, ఏ విధమైన లోటు లేకుండా కాపాడమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనిస్తే కనుక, దేవుడు పాత నిబంధనలో నుంచి నూతన నిబంధనలోనికి తన సువార్తను వ్యాప్తి చెందించినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు కూడా బలుల గురించి అత్యధికంగా మాట్లాడినటువంటి గ్రంథం ఇకపైన బలుల గురించి ఏమాత్రం ప్రస్తావించకుండా అసలు అది లేదు అన్నట్టుగా ప్రస్తావించిన విధానాన్ని చూసి చాలామంది విశ్వాసం ఉంటే చాలు, ఇక క్రియల సంగతి పెద్దగా అక్కర్లేదు, క్రియలతో ఒక వ్యక్తిని కనుక కొలిచితే గనక అది ఇంకా మనం పాత నిబంధన కింద ఉన్నట్టే, అది దాస్యత్వపు కాడి అనేటువంటి తీర్పులు అత్యధికంగా వెలువడి దాన్ని గ్రహించేటువంటి ప్రత్యక్షతలో కొద్దిపాటి సమతుల్యతను కోల్పోవడం వల్ల విశ్వాసం వైపు అధికంగా మొగ్గు చూపినటువంటి ప్రజలు ఆ కాలంలో ఏం చేశారంటే, విశ్వాసం అధికంగా ఉంది, సరిపోతుంది, దానివలన ఎత్తబడిపోతాము అనేటువంటి ఒక భావనలోనికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. దానిని సరిచేయాలి. దాన్ని సరిచేయుటకు దేవుడి యొక్క సేవకుడు అంటాడు, అయ్యో విశ్వాసం మంచిదే కానీ ఆ విశ్వాసము పరిపూర్ణము చేయబడాలంటే అది ఖచ్చితంగా క్రియలు ఉత్పత్తి చేయాలి. మీరు ప్రాముఖ్యంగా ఒక వచనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అనంటే 22వ వచనము, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ వచనం అలాగే వచ్చి మళ్ళీ 14వ వచనాన్ని చూస్తే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? అంటే ఈ మాటల్లోనే విశ్వాసం యొక్క దశలను, విశ్వాసం యొక్క రకములను గురించి ఆయన ఇండైరెక్ట్గానే ప్రస్తావిస్తున్నాడు. ఏదది? రక్షింపదగిన విశ్వాసము, రక్షింపలేని విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణము కాని విశ్వాసము. పరిపూర్ణమైన విశ్వాసమేమో ఒక వ్యక్తిని ఎత్తబాటులోనికి తీసుకెళ్ళగలిగే స్థాయి విశ్వాసము, మిగిలినవన్నీ కూడా పరిపూర్ణము కానటువంటి ఆ స్థాయిలో పెడుతూ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నిజంగానే దేవుడు ఇదిగో ఈ వ్యక్తికి విశ్వాసం ఉన్నదని చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా, ఏ వ్యక్తిలోనైతే విశ్వాసమును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఏ వ్యక్తి అయినా సరే వారి జీవితాల్లో ఖచ్చితంగా క్రియలు ఉత్పత్తి అయినటువంటి సందర్భాలే చూస్తూ వచ్చారు. అది అబ్రహాం అవ్వచ్చు, లేకపోతే స్వస్థత కొరకే వచ్చినటువంటి ఆ అనారోగ్యంతో స్వస్థత కొరకే వచ్చిన స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా సరే వారు విశ్వాసమును క్రియలను ఈ రెండింటిని ఒక చోట మిళితము చేసినప్పుడు మాత్రమే వారు తమకున్నదని చెప్పుకొని వచ్చిన విశ్వాసము పరిపూర్ణం చేయబడినట్టుగా రుజువుపడతా ఉంది. అక్కడ రాహాబు అనే వేశ్య గురించి కూడా మాట్లాడతాడు చూడండి జాగ్రత్తగా. ఆయన అంటాడు, రాహాబు అనే వేశ్య దేన్ని బట్టి నీతిమంతురాలైంది? దూతలను చేర్చుకొని వారికి ఒక మార్గాన్ని చూపించి, ఇది వచ్చిన వారికి ఒక మార్గాన్ని చూపించి వీరిని దాచి వీరు రక్షించబడులో తన క్రియలు ప్రదర్శించినందున నీతిమంతురాలైంది ఆమె. కానీ ఒక విషయం దగ్గరకు వచ్చి మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటాం. ఏదది? అబ్రహాము దేవుని నమ్మెను, అతను నీతించబడిందిగా, నమ్మితే చాలు అని ఇక్కడ వరకు మాత్రమే వచ్చేటువంటి ఆలోచన క్రమాలు లేకపోలే. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అక్కడి వరకు మాత్రమే వచ్చి ఆలోచించే ఏ ఆలోచన సరే అసంపూర్ణము. అది మంచిదే, దేవుడు ప్రారంభించమని ఆజ్ఞాపించిందే. అక్కడి నుండే మనల్ని అందరినీ కూడా ప్రారంభం చేయాలని ఆశపడ్డాడు. కానీ
అది ఏ విశ్వాసమైనా సరే అది క్రియారూపాన్ని దాల్చకపోతే కనుక అది అసంపూర్ణమే. పరిపూర్ణం చేయాలనుకుంటున్నారా? ఏదైతే నాకు కలదని, ఏదైతే నేను పొందుకున్నానని చెబుతున్నారో దాన్ని క్రియల వరకు తీసుకెళ్ళగలగాల. అంటే ఏంటి? ఇక్కడ కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, మంచిగా వినాలి. ఇక్కడ కొన్ని అద్భుతమైన సంగతులు చోటు చేసుకుంటున్నాయి. వినడానికి సాధారణమైన సంగతుల్లా కనబడుతున్నప్పటికీ కూడా క్రియాత్మకంగా నువ్వు క్రియలో చేసి చూపించాలంటే మాత్రము కొంత కఠినమైనటువంటి విషయం ఇది. ఎలాంటిదంటే, విశ్వాసం అనేది ఉండేది మనుషుడి యొక్క ప్రాణంలో ఉంటుంది. క్రియలుత్పత్తి అయ్యేదేమో దేహములో ఉంటుంది. ఎస్ ఆర్ నో? అని ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నీ ప్రాణములో నుంచి ఉద్భవించి అది ఆత్మగుండా దేహాన్ని సంపూర్ణమైన నియంత్రణలో పెట్టుకొని ఈ దేహము ఈ విశ్వాసం మూలముగా కదల్చబడాలని చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటది? ఉదాహరణకి ఓ వ్యక్తి ఉన్నాడు, డై డై అని పిలిచాడు. అంటే ఏం జరిగింది? వాడి యొక్క దేహము ఎక్కడో ఉంది. ఎక్కడుంది? నిద్రలో ఉంది. ఇక వాడి ఆత్మ ప్రాణం మరెక్కడో ఉంది. అది ఎక్కడో కన్నడ ప్రపంచంలో ఉంది. అంటే ఏం జరిగింది? నిజాన్ని బట్టి భౌతికంగా మనం మాట్లాడితే కనుక వాడు ఫిజికల్గా మన మధ్యలో ఉన్నాడే కానీ వాడి ఆత్మ మాత్రము, వాడి ఆలోచన మాత్రం, ఎందుకంటే ఆత్మ ఎందుకు అంటున్నానంటే ఆలోచనలు, జ్ఞాపకము ఇవన్నీ కూడా ఉండేది ఎక్కడ? ఆత్మలోనే. వాడి ఆత్మ మాత్రం ఎక్కడో ఉంది. మేబీ దాని భౌతిక స్థానం ఇక్కడ ఉండొచ్చేమో కానీ అది చాలా దూరంలో ఉంది. ఇక్కడ యాకోబు గారు దేని ప్రస్తావిస్తున్నాడంటే, ఒక వ్యక్తి యొక్క దేహము, ఆత్మ, ప్రాణము ఈ మూడింటికి ఒకదానిపైన ఒకటి కలిగింపజేసిన నియంత్రణయు అధికారాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన. నువ్వు కేవలం ప్రాణం మట్టుకు మాత్రమే పెట్టుకొని ఉంటివని విశ్వాసాన్ని. ప్రాణంలో విశ్వాసం లేనివారు ఎవరు? దేవుడిలో ఎన్నికలో లేనివారు. నా మాట వింటున్నారా? దేవుడి ఎన్నికలో లేనివారు. అదే ప్రాణంలో విశ్వాసం అవిశ్వాసం రెండు కలిగి ఉన్నారు కానీ కొద్ది తక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు. వీరెవరు? అల్ప విశ్వాసులు. అంటే ఎవరైతే శ్రమల గుండా రావాల్సిన వారై ఉన్నారో, ఎవరైతే సంఘ శాఖల్లో నుండి సంపూర్ణ సత్యాన్ని గ్రహింపలేక ఉన్నారో వారు. కానీ ఈ రెండింటిలో ప్రవక్త గారు ఎప్పుడో మాట చెప్తారు, ఏదది? గుడ్ డాగ్ అండ్ బ్యాడ్ డాగ్. ఇసార్నో తెల్ల కుక్క, నల్ల కుక్క అని చెప్తారు చూసారా? దాంట్లో ఒక కుక్కని అత్యధికంగా ఎక్కువగా పోషించి 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 దాన్ని బాగా పెంచి బలమైనదిగా తయారు చేసి మరొక దానికి ఆహారం ఇవ్వకపోతే అది ఏదో ఒక రోజున సరి చచ్చిపోతుంది. ఏంది చచ్చిపోయేది? ఆ విశ్వాసమే అని మాట్లాడుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రాణాన్ని గురించి మాట్లాడినాడు. ఈ ప్రాణంలో ఏది బలమైందో అది ఆటోమేటిక్గా ఆత్మను నియంత్రిస్తూ ఉంటుంది. ఐ మీన్ అదే క్రియల రూపంలో బయటకు రాగలగాల. ఎసారో క్రైస్తవ్యం అంతా ఈ ఒక్క చోటే ఆధారపడి. ఈ రోజున మనం చర్చిలోకి వచ్చి ఇలా కూర్చున్నామంటే, గడియ వర్తమానాన్ని అంగీకరించామంటే ఖచ్చితంగా మనలో పెట్టబడిన బీజాన్ని బట్టి, ఆ బీజంలో ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉంది. అది నమ్మింది కాబట్టి ఇక్కడ వరకు లాగబడ్డాం మనం. కానీ పరిపూర్ణతకు చేర్చబడ్డామా? ఇక్కడ సంశయించవలసి వస్తుంది. ఇక్కడ ఇంకా ఏదో జరగవలసిన కార్యం గురించి ఎదురు చూడవలసి వస్తుంది. దేనిని బట్టి అంటే, మంచిగా గమనించండి, నేను మీకు బోర్డు మీద గీసినప్పుడల్లా, సాధారణంగా బోర్డు మీద గీసినప్పుడల్లా ఇది ప్రాణమని, ఇది ఆత్మ అని, ఇది దేహం అని ఇలా గీస్తూ వస్తున్నాం కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇక్కడ ఒక 5 ఇన్లెట్స్ ఉంటాయని, అటు 5 మార్గాలు ఉంటాయని. ఎసారో దేహానికి ఏంటవి? కన్ను, ముక్కు, చెవి, తర్వాత నోరు, చర్మం, తర్వాత ఆత్మకు కూడా 5 ఉంటాయని చెప్పి ఉన్నాడు ఆయన. కరెక్టేనా? ఎసారో తర్వాత ప్రాణానికి కూడా 2 ఉంటాయి. ఎసారో ఇప్పుడు ఒక వ్యక్తి తన ప్రాణములో ఉన్నటువంటి విశ్వాసము చేత ఎంత బలముగా తన ఆత్మను, తన దేహాన్ని నియంత్రిస్తున్నాడన్న దానిని బట్టి భక్తిలో మనకు మార్కులు పడేది, అక్కడికి వెళ్ళాక రివార్డు దక్కేది. సార్ అయితే నియంత్రణయే నార్మల్గా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నియంత్రణలోనే అధికారాలు, నియంత్రణలోనే స్థాయిలు ఉంటాయి.
ఎస్ఆర్లో. ఇప్పుడు నాకు స్వరం ఉంది, మీకు స్వరం ఉంది. ఎస్ఆర్లో. నాకంటే నువ్వు గొప్ప సింగర్ ఎప్పుడవుతావు? నీ స్వరం పైన నీకు నియంత్రణ ఉన్నప్పుడు. ఎక్కడ దాన్ని తగ్గించాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ దాన్ని గమకాలియాలనో ఏది చేస్తారో ఆ నియంత్రణని నేను అధికారిగా చేసింది. ఎస్ఆర్లో. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నేను మిమ్మల్ని కొంత కొటేషన్ కూడా ముందుకు తీసుకెళ్తాను, జాగ్రత్తగా గమనించండి. మునుపు పూర్వం చదివిన ఒక కొటేషన్ చదివిన తర్వాత కొత్తదైన కోరం కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. 56-0427 56- ఈరోజు మనం మాట్లాడేది విశ్వాసాన్ని గురించి. ద బేసిస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఉన్నటువంటి ఆధారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. 56-042 ఫెయిత్. దానిలో 96వ పేర చూడండి, 96 పేర 96. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ పలుకుతున్న ఈ మాటలో నుంచి ఇంకొంత లోతుల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ఆయన అంటాడు, మీరు నమ్ముచున్నారా? ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఎస్, అవును. మీరు అనుకున్న దానికంటే ఎక్కువైన విశ్వాసము ఈ స్త్రీలో ఉన్నది. చూడు, ఆయన ఏమంటున్నాడంటే విశ్వాసం అనేటువంటిది అది సబ్ కాన్షియస్ థింగ్. అంటే ఏంటది? అది సబ్ కాన్షియస్ అని తెలుసుగా. ఉదాహరణకి, అమ్మ ఏం గోర్లు గిల్లుకుంటున్నావు, నన్ను చూడు. నీ గోర్లు నీ దగ్గర ఉంటే ఇంటి దగ్గర చూసుకోవచ్చు, నన్ను చూడు. ఫెయిత్ ఈజ్ ఎ సబ్ కాన్షియస్ థింగ్. అంటే ఏంటంటే పరిపూర్ణమైన నియంత్రణ అని చెప్పడానికి వీల్లేదు, అసలు నియంత్రణ లేదు అని చెప్పడానికి వీల్లేదు, చనిపోయామని చెప్పడానికి లేదు, పూర్తిగా మన నియంత్రణలో ఉందని చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా మన నియంత్రణ అందుమా, మనకు మనమే ఘనతప్ప చెప్పేసుకుంటాం. మన నియంత్రణ లేదందుమా, మొత్తం దేవుడి మీద ఎత్తేసి ఘనతైనా మేలైనా కీడైనా అనకి అప్పచెప్పేస్తాం. ఎస్ఆర్లో. అంటే ఇక్కడ ఏం జరిగింది? దేవుడు కొంత స్వతంత్రతను మరికొంత తన నియంత్రణను రెండింటి చూపుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి అయ్యా మంచిగా చూడండి, ఒకటి పసుపు ఒకటి ఎరుపు. ఈ రెండింటిలో ఇప్పుడు నేను ఏది తీసుకోబోతున్నాను? యా, ఇది నా చాయిస్, ఇది నాకున్నటువంటి అవకాశం. ఇదే ఆదాము అవ్వలకైనా సరే, తర్వాత ఇజ్రాయేలులకైనా సరే దేవుడు ఎల్లవేళ ముందు రెండు పెట్టి అదే చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ ముందు ఎదుట జీవమును మరణమును పెట్టా, మరణ వృక్షాన్ని జీవ వృక్షాన్ని పెట్టా. ఇప్పుడు రెండింటిలో దేని అనుకోబోతున్నాను? పసుపుదా ఎర్రదా? ఇప్పుడు ఒకరు అనొచ్చు ఏమని, బ్రదర్ నువ్వేదనుకుంటావో దేవుడు ముందే తెలుసు. ఎస్ఆర్లో. ముందుగానే తెలుసు, సమస్తం ఎరిగినటువంటి ఆయన. అంటే ఇప్పుడు దేవుడు ముందే ఎరిగి ఉన్నాడంటే దాని అర్థం ఇప్పుడు నాకు ఇక్కడ స్వతంత్రత లేదనా? నాకు అబ్సల్యూట్గా స్వతంత్రత ఉన్నది. కానీ ఆ స్వతంత్రతలో కాలములో నేను చేయబోయేటువంటి నా ఫలములను క్రియలను దేవుడు ముందుగానే ముందు జ్ఞానాన్ని బట్టి చూస్తున్నాడు ఆయన. ఆమేన్. అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే విశ్వాసం మూలమైన క్రియలలో ఉన్నటువంటి విషయం కూడా అలాంటిది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఫెయిత్ ఈజ్ ఎ సబ్ కాన్షియస్. నువ్వు పూర్తిగా నియంత్రించగలుగుతావు అంటే అది సాధ్యపడలే. పూర్తిగా నియంత్రించుదాము, మన ఆధీనంలో పెట్టుకుందామని శిష్యులు ఒక దినాన్న, ప్రభువా మా విశ్వాసమును నువ్వు ఎదిగించదవా? జ్ఞాపకం ఉందా? అయ్యా తెలీదా? శిష్యులు ఏమడిగారు? యేసు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించు అని అడిగాడు. అడిగినప్పుడు పెంపొందించదని లేదు, ఆవగించుంటే చాలా పోన్నాడు. ఇస్తారులో మరొక చోట విశ్వాసం ఉందా, నేను చేయగలుగుతా, నమ్ముతున్నావా? విశ్వాసం స్థితిని గురించి అడుగుతున్నాడు మళ్ళీ. ఇది పూర్తిగా నియంత్రించేది కాదు, అట్టని పూర్తిగా మన స్థితిలో మన స్థాయిలో లేదని చెప్పేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరో ఒకరు నిద్రలో నడిచే అలవాటు ఉందనుకోండి, నిద్రలో నడిచే అలవాటు ఉంది, మంచిగా గమనించాలి. ఇప్పుడు నిద్రలో నడుస్తుంటే వాడు నియంత్రణలో నడుస్తున్నాడా
లేదే. తనకు తెలిసి ఏం చేస్తున్నాడో తెలీదు. ఇంత కూడా బతుకున్నాడా బతికిలేడా? వాడి చెయ్యి వాళ్ళకి కాలేగా, వాడిదే చెయ్యి, వాడిదే కాలు, వాడిదే దేహము, అయినా వాడి నియంత్రణలో లేదు. అట్లా అని చెప్పి వాడు బ్రతికిలేదని చెప్పడానికి లేదు. ఏం జరుగుతుంది? వాడి యొక్క స్థితిగతులలో కొద్దిపాటి స్వతంత్రతను, అధిక శాతం దేవుడి నియంత్రణలో ఒక అద్భుతమైన స్థలాల్లో విశ్వాసాన్ని దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టాను అంటాడు. ఫెయిత్ ఈజ్ ఎ సబ్ కాన్షియస్. అది ఏ స్థితి అన్నాను నేను? అపస్మారక డెత్, ఉపస్మారక స్థితి. మనం మాట్లాడేది ఉపస్మారక స్థితిలో విశ్వాసాన్ని పెట్టి ఉంచాడు ఆయన. అంటే తెలియదు, అది ఎలా ఎదుగుతుందో తెలియట్లేదు, ఎంతవరకు వచ్చిందో తెలియట్లేదు, కానీ అది ఉన్నదా? ఉన్నది. నా మాట వింటున్నారా? ఉన్నదా అంటే ఉన్నది. ఇది ఎంత సబ్ కాన్షియస్ ఉపస్మారక స్థితిలో పెట్టి ఉన్నాడో, ఈ ఉపస్మారక స్థితిలోనే ప్రాణములో నుంచి ఆత్మకి, ఆత్మలో నుంచి దేహానికి మధ్యలో నియంత్రణ, ఒకదానిపైన ఒకదానికి అధికారము, ఒకదానికి మధ్యలో ఉండే దూరము ఆధారపడి ఉంది. అర్థం కలిగే? అర్థం కానట్టుందిగా. సరే, నేను మరికొన్ని మీకు ప్రవక్తగా చెప్పిన ఒక ఉదాహరణ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. జాగ్రత్తగా గమనించండి. పర్వాలే, దేవుడు మనకు సహాయం చేస్తాడు. (63-0724) 63-0734 సారీ, క్షమించారు, 24. దేవుడు మొదటిగా హెచ్చరిక లేకుండా ఏ ఒక్క వ్యక్తిని తీర్పు తీర్చడు. దానిలో 108వ పేరా చూడు, 108. ఇప్పుడు చూడండి, ఆయన అంటాడు ప్రవక్త చాలా ప్రత్యేకమైన వ్యక్తి. దేనిలో? ఆయన మనలాంటి సాధారణమైన మానవుడు కాదా? ప్రవక్త నీలాంటి నాలాంటి సాధారణమైన మానవుడేనా? కాదని చెప్తుంది. స్పెషల్ అంటుంటే మళ్ళీ సాధారణం అంటారండి మీరు. అయ్యా, వరం మాత్రమే కాదు, యాక్చువల్గా అక్కడ జరుగుతున్న సందర్భాలు వినండి. హౌ స్పెషల్ ఎ ప్రాఫిట్ ఈజ్. ప్రవక్త ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే, నీకు నాకు ప్రాణానికి, ఆత్మకి, దేహానికి మధ్యలో ఉండే నిడివిలు, నియంత్రణలు, అధికారాలు ఏ స్థాయిలో ఉంటాయో దీనిని ఉన్నతమైనటువంటి స్థాయిలో నియంత్రణ కలిగిన వ్యక్తిగా ప్రవక్తను చూపుతాడు ఆయన. మంచిగా గమనించాడు. ఆయన అంటాడు ప్రవక్త చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ప్రవక్త అంటే ఎవరో తెలుసా? ఎవరి దగ్గరికి అయితే దేవుడి వాక్యం వస్తుందో ఆయనే ప్రవక్త. అది అసలు ముచ్చట ఏంటంటే, మంచిగా గమనించండి. ఇప్పుడు నీకు నాకు కళ రావాలన్నా, నీకు నాకు దర్శనము కలగాలన్నా ఏం జరుగుద్దంటే మనము నిద్రలోకి వెళ్ళాలి. ఎసార్నో? దేనికి నిద్ర అంటే, ఈ దేహములో ఉండే 5 జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనేటువంటివి, ఈ ద్వారాలు పూర్తిగా మూయబడితేనే మనము నిద్ర అనే స్టేజ్లోకి వెళ్తాం. ఎసార్లో ఈ నిద్ర అనే స్టేజ్లోనే మళ్ళీ దశలు ఉంటాయి. నా మాట వింటున్నారా? నిద్రలో దశలు ఉంటాయి. ఏది? పూర్తి గాఢ నిద్ర కూడా ఉంటుంది. అక్కడ కలలు వస్తాయి. అయ్యా, నా మాట వింటున్నారా? పూర్తి గాఢ నిద్ర అంటే నీ దేహం ఏమైపోతుందో కూడా నీకు తెలీదు. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలపైన నీకు అవగాహన ఉండదు. నీ పక్కన ఎవరైనా కదులుతున్నారా, నేను ఎవరైనా మోసుకెళ్ళి బయటపడేస్తున్నారా, అది కూడా నీకు తెలీదు. కానీ ఆ గాఢ నిద్రకు పైన ఇంకొక స్థాయి ఉంటుంది. ఏదది? అటు పూర్తిగా మెలకుండిన స్థాయి కాదు, పూర్తిగా గాఢ నిద్ర కాదు, మధ్యలో ఒక స్థాయి ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ యూ అండ్ మీ గెట్ ద విజన్స్. నా మాట ఏంటన్నారా? ఈ విజన్స్ ఏమవుతుందంటే నిద్రపోయినోడు కాదు, మెలుకున్నోడు కాదు, కానీ బెడ్ మీద పడుకుంటాడు. ఈ స్టేజ్లో తన దేహం పైన, తన చుట్టూ ఉండే పరిసరాల పైన, పక్కవారి మాటల పైన, ఈ సృష్టిలో
ఈ 5 జ్ఞానేంద్రియాల గుండా కొద్ది గొప్ప సమాచారాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడ వచ్చేది దర్శనం. నా మాట వింటున్నారా? కానీ దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, ప్రవక్త ఎంత ప్రత్యేకమైన వాడంటే ఆయనకి ఫస్ట్ కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ అని నీకు నాకు 2 వేరువేరుగా ఎలా దూరం ఉన్నాయో, ప్రవక్తకి అవి దూరంగా లేవు. ఇవి 2 చాలా దగ్గరగా ఉంటాయి. ఎంత దగ్గర అంటే, అయ్యా నీకు నాకు ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఒక ప్రత్యేకమైన నిద్ర, ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ అనే స్వరము, రకరకాల అవసరం అవుతాయి. దేవుడి ఎదురు నుంచి కళను దర్శనం పొందుకోవడానికి. ప్రవక్తలు అలాంటి వారు కాదు. నడుచుకుంటూ రాగానే ఒక వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తిని చూస్తూ ఉండగానే ఆయన ముందు దర్శనం తెరవబడతా ఉంటుంది. హీ డజంట్ నీడ్ ఏ స్పెషల్ ఎన్వైరన్మెంట్. ఆయనకు ఉండేటువంటి మొదటి స్పృహకు, ఉపస్థితిలో ఉండే స్పృహకు అని అంటాడు, ఇట్ ఈస్ సో క్లోజ్ టుగెదర్. మంచిగా అని అంటాడు, మంచిగా, దట్ ఈస్ సో క్లోజ్ టుగెదర్ దట్ ఈస్ డజంట్ గో టు స్లీప్ టు డ్రీమ్ హిస్ డ్రీమ్. ఆయన కలను కనడానికి, దర్శనాన్ని కనడానికి నిద్రపోవాల్సిన అవసరంలా. నీకు నాకు సరే దర్శనం కాస్త పక్కన పెట్టి కన్ఫ్యూజ్ కాకుండా, కళ కనడానికి కూడా సరే అంటాడు టు హిస్ డ్రీమ్. నీకు నాకు కళ కావాలంటే ఏం చేయాలా? నిద్ర రావాలా. ఎసార్నో కొన్నిసార్లు ఏమంటామో తెలుసా, ఒక వ్యక్తి ఇట్లా వాక్యం వింటుండే అంటాడు ఇట్లా, అప్పుడేమంటాం, ఎరా పగటి కళ్ళకు అంటున్నావా? మీరు సాధారణంగా విన్నారా? అంటే ఏం జరిగింది? దేహం ఒక చోటు ఉన్నది కానీ అతడి ప్రాణము, ఆత్మ మరో చోటు ఉన్నది. లోక విషయంలో ఈ ప్రసిద్ధిని, ఈ ప్రావీణ్యంలో పొందుకోగలిగారు, భక్తిలో పొందుకోలేకపోయారు. నీకు అర్థమైంది అని చెప్పింది. లోక విషయంలో ఇది ఎవరికి బాగా వచ్చాయి అంటే స్కూల్లో పిల్లలకి. నిజమే. వాడు ఇట్లా చూస్తున్నాడు, రేపు నా రోజు పొద్దున 6 o'clockకి ముఖ్యంగా జాగబోగాడు, అదేదో ఇట్లా మెడకు కదలకుండా మెడ పక్కకి తిప్పితే కొడతాడని పెడతాడు. వాడి ముందు అన్న కూడా లేవాడు, తర్వాత అన్నా అంటాడు, కళ్ళు తెరిచే ఉంటాడు. మళ్ళీ వాడు, నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, ఇదే కదా ప్రవక్త చెప్పింది. వారు నిజంగా ఎక్కడున్నారు? వాళ్ళ ఆలోచనలు వేరే చోటు ఉన్నాయి, వారి ప్రాణమంతా ఒక చోటు నిలబడతా ఉన్నది, దేహం మాత్రం ఒక చోటు ఉన్నది. అంటే ఈ ప్రావీణ్యతను భక్తిలో వ్యక్తి సంపాదించగలగాల. దాన్ని అంటాడు, ప్రాఫిట్ ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. కాన్షియస్కి సబ్ కాన్షియస్కి మధ్యలో పెద్ద దూరమేమీ లేదు. నీకు నాకు కాన్షియస్ స్పృహలో నుంచి ఉపస్పృహ స్థాయికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మనకేం కావాలి? దీర్ఘ ప్రార్థన కావాలి, ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వాతావరణం కావాలి, నిద్ర కావాలి, ఒంటరిగా ఉండుట కావాలి, చాలా పనులు జరిగితే తప్ప అది జరగదు. కానీ ఆయన నడుస్తూనే ఉంటాడు, దర్శనం కనబడుతుంది, కళ కనబడుతుంది. డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు, దర్శనం కనబడుతుంది, కళ కనబడుతుంది. ఎవర్ లాస్టిక్ సైడ్ అంటాడు, పక్కన లెఫ్ట్ సైడ్ బొమ్మ కనబడతాడు. వింటున్నారా? చూస్తూనే ఉంటాడు ఆయన, మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. మన సహజమైనటువంటి శైలిలోనే ఈ యొక్క దేహ సంబంధమైన ఈ ప్రపంచంలో మనం ఎలాగో 4 పరిమాణాలు కలిపినటువంటి తిరుగుతున్నామో అట్లాగే తిరుగుతూ ఉంటాడు. సడన్గానే అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, మొత్తం చూస్తాడు. స్త్రీ వస్తుంది, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, వెంటనే విజన్ ఓపెన్. ఆ విజన్ చూస్తుంటే ఏదో కారు కనబడుతుంది, ఒక తప్పు కనబడుతుంది. నీకు నాకు కళ రావడానికి నిద్రపోవాలి, కళ అర్థం తినడానికి నిద్రపోవాలా? ఎజర్రా, అంతేనా కదా? కళ అర్థం తెలుసుకోవడానికి కింద మీద పడాలా. ప్రభువా పలానా కళ వచ్చింది, ఇంతకే కళ నీ దగ్గరనా కాదా? ఎందుకంటే కళలు వ్యక్తిగత నా వల్ల వచ్చేవి, నా ఆలోచన బట్టి వస్తున్నాయి. కొన్ని కళలు దుష్టుడి వల్ల వస్తున్నాయి, కొన్ని కళలు నీ వల్ల వచ్చే ఉన్నాయి. ఇంతకీ నీదా కాదా? ఇన్ని బాధలు పడాలా అంటాడు. ప్రవక్త అలాంటి వ్యక్తి కాదు. ప్రవక్త ఎలాంటి వ్యక్తి అంటే కాన్షియస్కి సబ్ కాన్షియస్కి, అంటే స్పృహకి, ఉపస్థితి స్పృహకి, ఇవి 2 చాలా దగ్గరవి. నిద్ర లేకుండానే కళలు కంటాడట. నిద్ర లేకుండా కళలు కనడం ఏంటి? ఇదేం పరిస్థితి? నెక్స్ట్ టైం ట్రై చేస్తారా?
కళ్ళు తెరిచే కళ్ళు కనుట ట్రై చేయాలా. ఎందుకు చెప్తున్నానంటే మొదటి పన ఈ కాలగడియ వర్తమానికుడే. ఆయనకు జరిగిందే నీకు నాకు దానిలో కొంత భాగమైనా జరిగి తీరాలి. సిద్ధపాటులో మాదిరి ఇసారనో మొదటి సంఘకాలానికి పౌలు గారు మాదిరిగానే ఈ కాలగడియ వర్తమానానికి ఇప్పుడు మనం నివసిస్తున్న కాలానికి ఆయన మాదిరే అని అంటాడు. ఈ రెండు దగ్గర అవ్వాలి. ఈ రెండింటి మధ్యలో దూరమే ఒక విశ్వాస యొక్క భక్తి జీవితం యొక్క ఫలభరితాన్ని చూపించేది. మనలో ఏ ఒక్కరు విశ్వసించక కాదు, అందరిలో విశ్వాసాలు ఉన్నాయి, అందరూ నమ్ముతున్నారు. ఈ వర్తమానాన్ని, దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ ప్రత్యక్షతల్ని, ఈ విలువలన్నింటినీ మనం నమ్ముతున్నాము. ఆమేన్. విశ్వసిస్తున్నామా? కానీ విశ్వసించుతున్న ఈ విశ్వాసము అది మన సబ్కాన్షియస్లో ఉన్న ఫెయిత్ను ఉత్పత్తి చేయడంలో మాత్రము నిడివి దూరం ఎక్కువైపోయిన వల్ల కార్యాలు జరగలేకపోతున్నాయి. నా మాట వింటున్నారా? ఈ దూరం ఎలా తగ్గించాలి? మంచిగా ఉంచండి. యేసు ప్రభు వారు నడుస్తూ చనిపోయిన వారిని లేపుతా ఉన్నాడు, గుడ్డి వారికి కళ్ళు ఇస్తూ ఉన్నాడు, కుంటి వారికి కాలు బాగు చేస్తూ ఉన్నాడు, దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, నీళ్ళపై నడుస్తున్నాడు, సూచక్రియలు చూపుతా ఉన్నాడు, అద్భుతమైన బోధ చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేయంగా చూసి ఇంకా విశ్వాసం ఒక వ్యక్తికి ఎదగదా? విశ్వాసం ఎప్పుడు ఎదగాల? అద్భుత కార్యాలు చేయబడినప్పుడు దానికి సాక్షులుగా ఉంటే విశ్వాసం పెరుగుద్ది. ఇప్పుడు నేను అన్నాను, అరే బాబు, ఇంత చిన్న పెన్ను, ఇది ఒక రాకెట్రా, దీన్ని మనం స్టార్ట్ చేస్తే ఆకాశం వైపు వెళ్తుందిరా అన్న ఒక చదువు లేనటువంటి ఒక వ్యక్తితో, చాలా పాతకాల వ్యక్తితో, ఇది అంత దూరం వెళ్తుందా అంటాడు. నాతో పాటు నేర్చుకునే శిక్షరికం చేసే వ్యక్తి చాలామందిని ప్రయోగం చేయంగా చూశాడు కాబట్టి వాడికి అదే మాట చెప్పాను. వాడు నమ్ముతాడు అన్నమాట. ఎందుకంటే వాడు చాలాసార్లు దానికి సాక్షి ఉన్నాడు, వాడు ఎవిడెంట్ ఆధారాలతో వాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. కరెక్టేనా? శిష్యుల్లో విశ్వాసం ఉత్పత్తి కావడం గల కారణం ఏంటి? జరిగాయిగా. ఇక్కడ శిష్యుల్లో ఏమి లోపమయ్యా అంటే, మంచిగా వినండి, అన్యజనులలో దేవుడి విషయమైనటువంటి విశ్వాస విషయంలో లోపము. మంచిగా వినండియ్యా, అన్యజనులలో యేసు ప్రభు అంటే దేవుడు కాదు, అది వాళ్ళ అవిశ్వాసం. క్రైస్తవుడిలో దేవుడి యందు విశ్వాసము, కానీ మనం చేయగలుగుతామా లేదా అనేది అవిశ్వాసము. మంచిగా గమనించండి, కొంచెం జాగ్రత్త. పేతురు చూడండి, పేతురు నీళ్ళపైన నడుచుకుంటూ వచ్చిన యేసుని చూసి మొదట నమ్మలే. అది అన్ని జనుల స్థాయిలో ఉండి భూతం 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 అన్నారు. భయపడకండి, నేనే. ఒకసారి వారికి విశ్వాసాన్ని కలగజేయగానే వారు అన్ని జనుల అవిశ్వాస స్థాయిలో నుంచి క్రైస్తవ విశ్వాస స్థాయిలోకి వచ్చారు. ఏమని? ఇది మన యేసే. తర్వాత ఆయనకున్నటువంటి అవిశ్వాసం ఏంటంటే దేవుడు దాన్ని చేయగలుగుతాడా లేదని కాదు, నేను చేయగలుగుతాడా లేదా అని. తన అవిశ్వాసం దేవుడిలో కాదు, తనలో. ఇది నా వల్ల అవుతుందా? నేను చేయగలుగుతానా? నా తండ్రి చేసేట్టుగా నాతో జరుగుద్దా? ఇక్కడ కనబడింది అది. అవిశ్వాసం దేవుడిలో కాదు, నాలో. వింటున్నారా? ఇదా దేవుడిలో ఉండేటువంటి విశ్వాసాన్ని పెంపొందించడానికి మాత్రం బోధ సరిపోయింది. ఏమని? భయపడకుడి, ఇది నేనే అనే బోధ. కానీ అతడిలో ఉన్నటువంటి విశ్వాసానికి, ఆత్మకి ప్రాణానికి దేహానికి మధ్యలో ఉన్నటువంటి ఆ అవుట్లెట్స్ మధ్యలో దూరాన్ని నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తుంటే మాత్రము పేతురు కొన్ని అడుగులు వేయగలిగాడు కానీ సాధించలేకపోయాడు. అన్నమాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి విశ్వాసం మర్మాన్ని. ఫెయిత్ అనేది దేవుడి పైన అందరికీ ఉంది. నీకు నాకు అందరూ తెలుసు, దేవుడి కార్యం చేయగలుగుతాడా? ఏది? ఏమైనా చేయగలడు కదా మొత్తం మార్చ. ఆయన చేస్తాడు, నాకు తెలుసు, నీకు తెలుసు, సంఘశాఖకు కూడా తెలుసు. సమస్య ఏంటంటే అసలు నువ్వు చేయగలుగుతావు నమ్ముతున్నావా? నీకు అర్థమైందా? నువ్వేమైనా ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నమ్మువాడికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఎస్ఆర్ మన విశ్వాసం అంది ఇంకా దేవుడు చేస్తాడనే ఉంది, కానీ ఇంతకు మనం చేస్తామని లేదు. కానీ ఫైనల్ స్క్వీజ్, థర్డ్ పుల్ యొక్క ఆ చివరి క్షేత్రస్థాయి ప్రదర్శన చూస్తే అది దేవుడు చేస్తాడని కాదు, మనం చేస్తామని. మీకు అర్థమైంది? మనం చేస్తామని. అప్పుడు ఏం జరుగుతుందంటే
ఆ స్థాయికి వచ్చేసరికి ఏదైతే ప్రవక్తకు జరిగిందో కాన్షియస్కి సబ్ కాన్షియస్కి మధ్యలో దూరం తగ్గించబడి ఎంత దగ్గరగా వస్తాయంటే మనము ఈ ప్రవక్త ద్వారా జరిగిన కార్యముల కంటే అధికమైన కార్యాలు ఫైనల్ స్టేజ్లో జరగాలి. ఏం జరుగుతుందంటే ఆ నిడివి తగ్గించబడుతుంది. ఈ రోజున కాలగడియ వర్తమానికుడికి మనకున్న వ్యత్యాసాలు అదే. ఒక వ్యక్తిలో విశ్వాసం అధికంగా ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉందని చెప్తున్నారు చూసారా, అది మీరు నమ్మే నమ్మికలను బట్టి మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకునే విధానాలను బట్టి కాదు, కానీ ఈ ప్రాణానికి ఆత్మకు దేహానికి మధ్యలో కాన్షియస్కి సబ్ కాన్షియస్కి ఈ రెండింటి మధ్యలో దూరాన్ని బట్టే కొలవాల. మీకు అర్థమైందా? ఎట్లా చెప్పాలా నీకు ఇంకా సులువుగా అంటే, నీకు నాకు కళలు కనడానికి ఏ విధంగా నిద్ర అవసరమై ప్రవక్తలకు అవసరం లేకుండా ఉందో, ఒక ప్రత్యేకమైన వాతావరణం కొంతమందికి అవసరమై కొంతమందికి అవసరం లేకుండా చేయగలిగారో, నీ విశ్వాసము నా విశ్వాసం చెప్తుంటే కొంతమంది నాకు తెలుసు ఎత్తపాటికి ఇప్పుడు సిద్ధమేనా, అబ్సల్యూట్లీ మొహాలు పెట్టుకుని మామూలు మంచిగా పెడతారు మొహాలు. కానీ ఒకసారి నిజంగా వాళ్ళ కాన్షియస్ స్టేజ్ని అంటే వాళ్ళ స్పృహ స్టేజ్ని ఉపస్పృహ అంటే ఏది? ఉపస్పృహ అంటే అర్థమైంది మీకు? కంట్రోల్లో లేకుండానే నిద్రలో నడిచేలాంటిది. ఒకవేళ ఏదన్నా ముళ్ళు తాకుతుంటే అంటాము ఎస్ఆర్లో, కరెక్టేనా? అట్లాంటి కొన్ని క్రియలు ఎలా జరుగుతాయంటే మన సబ్ కాన్షియస్ గుండా జరుగుతాయి, మనకు కావాలని చేసేది కాదు, అనుకోకుండా జరిగేటువంటి కార్యాలు. సో ఆ స్టేజ్కి ఈ రెండింటి మధ్యలో దూరాన్ని తగ్గించగలగాల. ఈ దూరాన్ని తగ్గించగలగడానికే మూడవ ఈడ్పు పరిచర్య అవసరం. థర్డ్ పుల్ మినిస్ట్రీ చేసేది అదే. ఒక వ్యక్తి ఎత్తబాటు విశ్వాసం వరకు ఈ రెండింటి మధ్యలో దూరాన్ని తగ్గించి గడియ వర్తమానికుడు వల్ల మనల్ని మార్చగలిగేదే మూడవ ఈడ్పు. ఇది అద్భుతాల వల్ల జరగదు, స్వస్థతల వల్ల జరగదు, ఇది సూచక్రియ వల్ల జరగదు, ఇది కేవలము వాక్యం వల్లే జరుగుతుంది. ఏదైతే మూడవ ఇడుపు చెప్పబడిందో ఆ మూడవ ఇడుపు వాక్యం వల్ల మాత్రమే ఈ రెండింటి మధ్యలో దూరం తగ్గించబడుతుంది. నా మాట వింటున్నారు? సరే, ఇంకొంచెం ముందు చూడండి, ప్రవక్తగా చెప్తున్న మాట చూపిస్తాను. ఆయన అంటాడు, సబ్ కాన్షియస్ అండ్ హిస్ ఫస్ట్ కాన్షియస్ ఈజ్ సో క్లోజ్ టుగెదర్ that he doesn't go to sleep to dream his dream. తన కళను తను కలడానికి నిద్రలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఈ రెండు కూడా ఏకమయ్యాయి, ఈ రెండు మిళితమవుతున్నాయి. నీకు నాకు నిద్ర అవసరం, నీకు నాకు చాలా గంటల ప్రార్థన అవసరము, ప్రత్యేకమైన శైలి అవసరము, ప్రత్యేక వాతావరణం అవసరము, ఓ కళను పొందుకోవడానికి, ఓ స్థితిగతులు పొందుకోవడానికి. కానీ ప్రవక్తకు అవసరం లే. తర్వాత అంటాడు, he sees, అతడు పూర్తిగా స్పృహలో ఉండగానే వీటన్నింటినీ చూడగలుగుతాడు. ఆయన ఈ సమస్తాన్ని చూడగలుగుతాడు. నా మాట వింటున్నారా? ఇప్పుడు మనందరూ తెలుసు, శత్రు సైన్యం వచ్చినప్పుడు తన శిష్యుడు బెంబేలు ఎత్తిపోతా ఉంటే, ప్రభువా వీడి కన్నులు తెరువు. అదొక దర్శనం, యాక్చువల్గా ఇట్స్ ఎ విజన్. ప్రతి ఒక్కరు చూడగలిగేది కాదు. ఏం జరిగింది? ఆయన ఇటు శిష్యులను చూస్తున్నాడు, కొండను చూస్తున్నాడు, కింద తిరుగుతున్న సైన్యాన్ని చూస్తున్నాడు, వీటన్నిటిని చూస్తూనే ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం పైన కూడా చూస్తున్నాడు, సమస్తాన్ని మిళితంగా చూస్తున్నాడు. ఒకసారి ప్రవక్త అంటాడు, ప్రభువా ఒకసారి వీడి ఫస్ట్ కాన్షియస్ ని సబ్ కాన్షియస్ ని దగ్గర చేయి, ఈ రెండింటిని మిళితం చేయి, వీడు కూడా చూడగలిగినట్లుగా వీడి కళ్ళు తెరువు అనగానే ఫస్ట్ కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు మిళితమైపోయి ఒకసారి అటు శత్రు సైన్యము ఇటు మన పరలోక సైన్యం రెండు చూసి ఇక బెంబేలెత్తిపోయి ఖుషి ఎత్తి అడిగిన భయం పోయి ఏం జరిగింది? ఇటు ప్రవక్త కనబడుతున్నాడు, 4 పరిమాణాల్లో జీవించేవాడు, ఈ భూమి కనబడతా ఉంది, శత్రు సైన్యం కనబడతా ఉంది, అదృశ్య ప్రపంచంలో ఉండే దూతల సమూహం కనబడతా ఉంది. ఇది చూడడానికి సాధారణంగా ఎహెజ్కేల్ లాంటి ప్రవక్తకు నిద్రలు అవసరమైంది, దానియేలు లాంటి ప్రవక్తకు ఉపవాసాలు అవసరమైనవి. కానీ ఇన్ సర్టెన్ కండిషన్స్, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ రెండు ఎంత దగ్గరవుతాయంటే, నీవు బ్రతికుండగానే, నువ్వు మెలుకు ఉండగానే ఈ రెండింటి కలయికలో జరుగుతున్న ఆ అద్భుతమైన కార్యం చూడగలుగుతారు. అయ్యా, ఈ విశ్వాస స్థాయికి రావాలా. దిస్ ఈజ్ వేర్ ది ర్యాప్చరింగ్ ఫెయిత్ లైస్. ఈ రెండు మిళితం చేయబడే చోట ఎత్తబాటు విశ్వాస స్థాయి కనబడుతూ ఉంటుంది. రెండు దశలుగానే ఉంటాయి, వేరువేరుగానే ఉంటాయి. ఇది నాకు నేను నమ్ముతున్నా, నేను వర్తమానం నమ్ముతున్నా అని చెప్పుకునేది కాదు ఇది. నమ్మాట వింటున్నారా? నువ్వు ఎంత అరిచి గగ్గోలు పెట్టి నమ్ముతున్నా చెప్పినా కానీ ఆయన యాకోబు గారు చెప్పినట్టుగా క్రియల్లో ఇది పరిపూర్ణం చేయబడాలి.
క్రియల్లో ఇది పరిపూర్ణతలో ఈ రెండు దగ్గరికి రాగలగాల. తర్వాత చూడండి అని అంటాడు, చూడుము ఇప్పుడు ఇది దేవుడే చేయగలగాలి, మనం చేసేది కాదు ఇది. అయ్యా బ్రదర్, ఇంత గొప్ప వర్తమానం చెప్పినావు కానీ ఇంతకి ఇది ఎట్లా చేయాలో చెప్పంటే, నేను ఎట్లా చేయాలో నేను చెప్పినా నువ్వు చేసుకోవడం నేను చేయలేను. సర్వోన్నతుడే చేయాలి, అది దేవుడు తెరవాలి. అందుకే ప్రవక్తలు అంటాడు, నీ కనులు తెరవబడి నాకు అనలే, ప్రభువు వీడి కనులు తెరు, ఎందుకంటే నేను చేసేది నువ్వు చేయాలి. అది నా వలన అయ్యేది కాదు, నీ వలన జరిగేది. అక్కడ ఏం జరుగుతుందంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు ఏకమవడం అంటే తెలుసా, ఒకే సమయంలో దృశ్య అదృశ్య ప్రపంచంలో నివసించుట, ఒకే సమయంలో నిత్యత్వంలోను మరియు క్షయతలోను ఒకేసారి కలిసి ప్రయాణం చేయుట. అది మామూలు స్థితి కాదయ్యా, ఇట్స్ మార్వలస్ స్టేజ్. భక్తిలో మనం మాట్లాడుతున్నటువంటి సంగతి అసాధారణమైన సంగతి. తర్వాత చూడండి, ఇప్పుడు మంచి వినారా, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఈ విశ్వాసంతోనే ఆడిటోరియంలో కూర్చుంటాడు. ప్రవక్త వాక్యం చెప్తాడు, గంట సేపు ప్రార్థన వరుసను పిలుస్తాడు. వచ్చినారు, అక్కడ వచ్చి ఉన్న తర్వాత వచ్చిన వారి కోసం ప్రార్థన చేస్తుండగా ఐ కెన్ సీ ది ఏంజల్ ఆఫ్ హీలింగ్ లైస్ ఆన్ దట్ సిస్టర్, ఓ సిస్టర్ అని చెప్పేసి అక్కడెక్కడో గుంపులో సిస్టర్స్ అందిస్తూ ఉంటాడు. ఆయన ఏం జరుగుతుంది, తిరిగి చూస్తే మనుషులు కనబడుద్దా, లేదే. బోధిస్తూ ఉండే ఆయన కోట వెనకాల తాకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంటే వెనక తిరిగి సేవకుడితో అంటాడు, యునో జస్ట్ నౌ ద హీలింగ్ ఏంజల్ పాస్ట్. అక్కడున్న వ్యక్తికి అవును, ఎప్పుడు వెళ్ళింది ఇది, ఎప్పుడు జరిగింది ఇది, నీకు తెలియదు అది. ఎందుకంటే ప్రవక్త యొక్క కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అంత దగ్గరగా ఉన్నది. అది మెలకు ఉండిన స్థితిలోనే వీటిని చూడగలిగే స్థాయి వస్తూ ఉంది. కానీ ఇది చేరుకోవడానికే నా ప్రయత్నాలు. ఒకేసారి అన్ని పరిమాణాలలో తిరగలిగే విశ్వాస స్థాయి రాగలగాల. దట్ ఈస్ ఎ రాప్చరింగ్ ఫెయిత్. తర్వాత చూడండి ఎలా అంటాడు, చూడుము ఆయన ఏమి జరగని ఉన్నదో, ఏం జరుగుతున్నదో ఆయన చూడగలుగుతాడు. చాలా ముందుగానే జరగని ఉన్న సంగతుల్ని ముందే చూడగలుగుతాడు. చూడు, జరగని ఉన్న సంగతులు, రానయ్య ఉన్న సంగతులు ముందుగా చూడగలుగుతాడు. ఆయన దేవుడి యొక్క ఆ ఉగ్రత పాత్ర దిగిరావడాన్ని చూస్తున్నాడు. నిండుగా నింపబడి, అది నింపబడ్డానికన్నా మునిపే ఆయన ఇలాగూ చెప్పగలుగుతాడు, ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఆయన చెప్పగలుగుతాడు ఈ మాటల్ని. మీరు పశ్చాత్తాపడితే తప్ప లేని యెడల దేవుడు మీ పట్టణాన్ని పాడు చేస్తాడని ముందుగానే చెప్పగలుగుతాడు. నా మాట వినండి. ఇప్పుడు నేనేమి పట్టణానికి వెళ్ళిపోయా అంటే ఓ ప్రవక్త వెళ్ళాడా? వెళ్ళకపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఎట్టగడ్డ నేను తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్కి పట్టణంలోకి వెళ్ళి మొత్తం అంతా ప్రచారం చేశాడు. ఏమని, నీవే పట్టణస్తులారా మారండి, యెహోవా ఉగ్రత రాబోతున్నది. బుద్ధి కలిగి ఆయన ఆశ్చర్యం పొందడానికి అందరూ ఉపవాసాల నుండి చక్కగా దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాక ప్రవక్త ఏమంటే తెలుసా, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని. అయినో తూచు నువ్వు తప్పిస్తావని ముందే తెలుసు నాకు. ఎట్లా తెలుసు నీకు? బికాస్ ఏ ప్రాఫిట్ foresees before it happens. ప్రవక్త ముందే తెలుసు. ఏమని, ఎట్టవి నేనేమో పట్టాల్సిన మారతారు, మా సర్వోన్నతుడు లేమనడు, క్షమిస్తాడు. ఇదంతా ఏదో ఊరికే షో, నేను రావడము, నేనేదో చెప్పడము, ఇదంతా ఊరికే వాడబడ్డము, ఇట్లా జరుగుతుందని నేను వేరే పడవెక్తా అన్నా, అయినా సరే చేపలను తీసుకొచ్చేయడు. ఇది జరగాలి అంతే. ఇక ఆయన అంటాడు, నాకు తెలుసు నువ్వు ముందే ఇట్లా చేస్తావని. నీకెట్లా తెలుసు బేట? బికాస్ యువర్ అ ప్రాఫిట్. నీ కాన్షియస్కి, నీ సబ్ కాన్షియస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. సాధారణమైన మానవులు చూడలేని సంగతులను కూడా ప్రవక్తలు చూడగలుగుతారు. అందుకనంటాడు, ఆ మండుచున్న పొద దగ్గర నేను ఉండగలిగాను, ఆ యొక్క ఏదేరు తోటలో నేను ఉండగలిగాను, ఆ కలువరిలో నేను ఆయనతో పాటు నేను ఉన్నాను. ఇది ఎలా చెప్పగలుగుతున్నాడంటే పక్షిరాజు నేత్రాలకు ఈ రెండు చాలా దగ్గర విషయాలు. నీకు నాకే విశ్వాసమేమో తొర్లికొండలో ఉంది, క్రియలేమో నిజామాబాద్లో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? విశ్వాసం ఉందా? అబ్సల్యూట్లీ తొర్రకొండలో ఉంది. క్రియలు అది వేరే రాష్ట్రంలో ఉన్నాయి. అది ఆత్మ వేరే రాష్ట్రంలో ఉంది. బ్రదర్ ఉంది, లేకుండా లేదు. కానీ సో ఫార్ అవే, చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు దూరంగా ఉండి ఏమైంది?
దగ్గరే ఉందనుకో ఒక చిన్న డోర్ అవసరము, దూరంగా ఉంటే సొరంగం అవసరము. ఎస్ సార్, ఈ ఈ ఈ చర్చిలోనికి చర్చి బయటకి ఒక డోర్ చాలు, మధ్యలో తేడా. కరెక్టేనా? కానీ ఇక్కడ నుంచి మరో దగ్గరికి ఏంది, డోర్ కాదు, మార్గం కావాలా, సొరంగం కావాలా. ఇక ఇంత దూరం ప్రయాణం చేసే తప్ప క్రియలు ఉత్పత్తి అయితే లేవు మనతో. అబ్రహాంకి కానీ, రాహాబు వేశ్యకు కానీ, ప్రవక్తలకు కానీ వారి యొక్క విశ్వాసాలు క్రియలనే వాటి మధ్యలో నిడివి చాలా దగ్గర అంటాడు ఆయన. మన పరిస్థితికి వచ్చేసరికి ఈ నిడివిని తగ్గించడానికి చేసే ప్రయత్నమే విశ్వాస ఓడ యాత్ర, క్రైస్తవ ప్రయాణం. దీన్ని తగ్గించగలగాల, సో క్లోజ్గా వీరండింటి దగ్గర మలచగలగాల, కాన్షియస్కి సబ్ కాన్షియస్కి చెప్పగలగాల. ఇప్పుడు ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక చోట మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. మనతో మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని ఆలోచిస్తుంటే అదేంటి ఆ విశ్వాసం అట్లా అన్నాడా, నీకు నేరుగా మాట్లాడు దొరికిందా? దొరకలేదు. ఎందుకు? నీకు ఇవి రెండు వేరు వేరు విషయాలు. ఏది? కాన్షియస్ వేరు, సబ్ కాన్షియస్ వేరు. నీ ముందు జరుగుతున్నటువంటి నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్న సంగతులు వేరు, వెనక్కి వెళ్ళి పరిశీలించుకుంటే దొరికే సంగతులు వేరు. కానీ ప్రవక్త అట్లాంటి కాదు. ప్రవక్త నీ ఎదురుగా ఉన్నప్పుడే నాకు ఏ రోగం లేకపోయినా సరే, ఇన్ని రోగాలను చెప్పుకొని చిట్టి రాసుకొని వచ్చినా సరే, నువ్వు లేకుండా వచ్చావురా, నీకున్నవి పోనగలుగుతాడు ఆయన. అప్పటిదప్పుడే ఆ స్పృహలోనే, వాస్తవికతలోనే, వర్తమాన సందర్భాల్లోనే వాటిని చూడగలిగి చెప్పగలుగుతాడు ఆయన. దేవుడి యొక్క ప్రజలందరూ కూడా చేరుకోవాల్సిన విధానం అదే. విశ్వాస స్థాయిలో నేను చెప్పేది, వాడబడే స్థాయిలో దేవుడు అతను వాడుకోవడం మనం వాడబడము, కానీ వేరే శైలిలో వాడబడతాము, వేరే రీతిలో మలచబడతాము. కానీ ఫెయిత్ మాత్రము ఎత్తబాటు స్థాయిలో అలాగుంటే తప్ప మనం ఎత్తబడలేము. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉడతలు కలుగురు గాక అని చెప్పగలగల. అయ్యా ఉడతలు కలుగురు గాక అంటే కలిగాయి, నమ్ముతున్నారా? అందరూ నమ్మకం వచ్చేసింది. ఇంతకీ మనం చేయగలుగుతామా? నమ్ముతున్నారా? సౌండ్ తగ్గింది. ఇప్పుడు సౌండ్ కాదు, తర్వాత చేసి చూపి మన దగ్గర ఏర్పడుతుంది. అది ఫైనల్ స్క్వీజ్ అక్కడ ఏర్పడుతుంది. ఏమని? ఈ రెంటి మధ్యలో నిడివి, ఆ దూరము, ఎడమ, దీన్ని బట్టే విశ్వాస యొక్క ఫలములు, రివార్డ్స్, భక్తి స్థాయి ఆధారపడి ఉండేది. ఆమేన్. ఇంకొచ్చే ముందుకు ఆయన అంటాడు, God will destroy this city except you repent. Why? ఎందుకంటే ఆయన ఒక పక్షిరాజు అయి ఉన్నాడు గనుక, ఆయన చాలా ఎత్తులో ఎగిరేవాడుగా ఉన్నాడు. ఆయన ముందుగానే చూడబోతున్నాడు దేవుడి యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడబోతున్న సంగతుల్ని. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు నా వంటి ప్రవక్తని మీ మధ్యలో లేపుతాడు అన్నాడా? తీయండి ఒకసారి వచనం, తీయండి. నిర్గమకాండం 18వ అధ్యాయమా? పొరపాటు కాకపోతే చూడండి. వచనం 18:15. అందుకు మోషే క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 18:15. ద్వితీయోపదేశకాండం 18:15. అరే కరెక్ట్. 16వ వచనంలో ఇది కనబడుతుంది చూడండి కదన్నా. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనబడును గాక అని చెప్పితివి. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవా
నీవు అడిగిన వాటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్త నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. అయ్యా, నీ వంటి ప్రవక్తను, నా వంటి ఒక ప్రవక్త మీ మధ్యలో పుట్టిస్తాడానికి దశేంద్రుడు ఎక్కడుంది? అక్కడ బయటకు తీసుకెళ్ళండి. అదేంటి? మంచిగా చదవండి, అటు చదవండి కొద్దిగా. నా వంటి ప్రవక్తను మీలో దేవుడు లేపబోతున్నాడు. ఎక్కడ ఎక్కడ చదువుతున్నారు? వచనం 17. దాని పైన గురించి అడుగుతున్నాం మనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవాను నీ మధ్యను నా వంటి ప్రవక్తలు నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. ఎస్, ఆయన మాట నీవు వినవలెను, మరియు యెహోవా నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామములో చెప్పు నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేసేదును, అంతేకాదు ఏ ప్రవక్త అహంకారం పూని అని ముందుకు కొనసాగిస్తాడు. ఇప్పుడు మోషే మొదటగా చెప్పి తర్వాత దేవుడు దాన్ని పలుకుతున్నాడా? దేవుడు చెప్పాక మోషే పలికాడా? మళ్ళీ చదవండి, మీరు మళ్ళీ చదవాలి, మీకు మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. ఇక్కడ మంచిగా గమనించండి, దేవుడి ప్రవక్త చెప్తున్న సందర్భాన్ని మీ దృష్టిలో పెడతాను. ఏంటంటే, ప్రవక్తలు దేవుడు తమ నోట ఒక మాటను భవిష్యత్తులో ఉంచడానికంటే మునుపే వారు ఏ మాటలు ఉంచబోతున్నారన్న సంగతిని వారి పక్షిరాజు నేతలు కూడా ముందే చూడగలుగుతారన్న విషయం అక్కడ ప్రధానమైనటువంటిది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నినేవే పట్టణస్థులతో దేవుడి యొక్క క్షమాపణ సంబంధమైనటువంటి మాటలు దేవుడు ఆ యోనాలో ఉంచడానికంటే మునిపే యోనా ముందుగా చూశాడు. అట్లాగే మీకోసం ఒక ప్రవక్తను నేను లేపబోతున్నానన్న సంగతిని దేవుడు ఇజ్రాయేలుకు పలికింపబోవడానికంటే మునిపే దీన్ని ముందుగానే మోషే చూస్తున్నాడు. వే బిఫోర్ దేవుడు పలికింపబోవడానికంటే మునిపే ముందుగానే ప్రవక్తలు చూడగలుగుతున్నారు. దేని ద్వారా? వారి ప్రత్యేకతను బట్టి, వారి యొక్క రెండు కాలాలలో ఏక సమయంలో నివసించగలిగే స్థాయిని బట్టి, వారి ఫస్ట్ కాన్షియస్ స్పృహకు ఉపస్పృహకు మధ్యలో నిడివి లేకుండా ఏకకాలం రెండింటి చూడటను బట్టి దేవుడి భవిష్యత్ సంబంధమైన కార్యాలు, బోధలు, ప్రవచనాలు ముందే చూడగలుగుతున్నారు వారు. నా మాట వింటున్నారా? దాంట్లో కూడా దేవుడు అనుమతి అనేది ఖచ్చితంగా షరతే, కానీ అనుమతించిన దాన్ని పలకబడ్డానికంటే ముందే చూడగలుగుతారు వీరు. మీకు అర్థమైంది అనుకుంటా. అట్లాగే దేవుడి యొక్క భవిష్యత్ కార్యాలు, నిర్ణయాలు ముందుగానే తెలియపరచబడతాయి. పేతురు అంటాడు, నేను చనిపోవాల్సి అక్కడి దగ్గరకు వచ్చింది, నేను పోయినప్పుడు మీరందరూ జాగ్రత్తగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇంతకీ నీకెట్లా తెలిసింది చనిపోతున్నట్టు? హౌ డు యూ నో? నీకెట్లా తెలుస్తుంది? ప్రవక్త గారు కూడా తన మరణ కాలం సమీపం దగ్గర కాగానే తను కూడా వర్తమానాలు అక్కడక్కడ అంచుకుంటాడు. ఐ థింక్ మై టైమ్ ఈజ్ అప్, ఐ నీడ్ టు లీవ్. నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? దేవుడు చెప్పాడా? మేఘమును గురించినటువంటి ఆ దర్శనం వస్తుంటే దేవుడు నా సర్వీస్ అయిపోయి తీసుకెళ్ళిపోతున్నాడేమో అప్పుడు అనుకున్నాడు, కానీ తర్వాత కాలం నిజంగా తీసుకెళ్ళిపోవడానికి మురుపు తన మరణాన్ని ముందుగానే చూడగలుగుతున్నారు. ఒక పక్షిరాజుకు తెలుస్తుంది ఏమని, ఎట్లా తన యొక్క వయస్సును తను మార్చుకోదగినటువంటి కాలం సమీపించిందని, తాను ముసల్దాన్ని అయ్యానని, ఇక నేను వేటాడలేనని, తాను ఒక సుప్తావస్థ కాలం అనే ఒక పరిస్థితుల్లోకి వెళ్ళి తన ముక్కును ఏం చేయాలా, బాధ్యని మళ్ళీ దాన్ని షార్ప్గా చేసుకోవాలని, దాని రెక్కలని పీకేసుకొని మరల నూతనపరచబడాలని, దానికి జరగబోయే కాల పరిమితి గురించి ముందుగానే అవగాహన కలిగి ఉంటుంది. అది ఒక పక్షిరాజుల ఒక లక్షణం. అందుకే దేవుడు కూడా తన ప్రవక్తని పక్షిరాజులతో పోల్చాడు. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది, కానీ మన పక్షిరాజు పిల్లల మన దగ్గర ఆ కాన్సెప్ట్ అంతా మాది అవ్వాలి. ఇప్పుడు పక్షిరాజులు చేసేవి పక్షిరాజులు చూడగలుగుతాయి, ప్రవక్తలు ముందుగానే చూడగలుగుతారు, బికాస్ దే ఆర్ అన్ ఈగల్స్ అంటాడు. మన ఈగ్లెట్స్గా
పక్షిరాజు పిల్లడంగా, పక్షిరాజుకి ఏది జరగలో పక్షిరాజు పిల్లలకు అదే జరగాలగా. సార్ తెల్లవు పాలిస్తే పిల్లవి ఏం చేయాలి? పెద్ద అయినాక పాలే ఇయ్యాల. సార్లో ఏది జరిగించునో ఇప్పుడు అదే జరిగించాలి. ఈ కార్యాలు చోటు చేసుకోవాలి. ఆయన అంటాడు ఈ రెండింటి మధ్యలో నిడివిని మార్చగలగాల. నా మాట వింటున్నారా? ఈ రెండింటి మధ్యలో నిడివిని మార్చగలగాల. అయితే మంచిగా గమనించాడు, కొన్నిసార్లు దేవుడు మనకు సహాయపడడానికి ఈ యొక్క స్పృహకి, ఉపస్పృహకి, కాన్షియస్కి లేదా సబ్కాన్షియస్కి ఈ మధ్యలో నిడివిని అకస్మాత్తుగా తీసేస్తాడు. తీసేయుటలోనే మన విశ్వాసాలు పెంపొందించడానికి తన ప్రణాళిక నెరవేర్పు జరిగించాడు. కానీ ఈ అనుభవంలో మనం అందరం ఏకత్వాన్ని పొంది తీరాలి, ఎత్తబాటులోగానే. నా మాట వింటారా? పేతురు, యోహాను, యాకోబులకు దేవుడు తీసుకెళ్లి కావాలని ఆ సందర్భాన్ని చూపించాడు. వారు మెలుకు ఉండగానే ఒక ప్రత్యేకమైన దర్శనాలు చూస్తూ ఉన్నారు. ఎసర్నో ఒక ప్రత్యేకమైన సంగతులు చూస్తూ ఉన్నారు. ఎలాగైతే ప్రవక్తగా పనిచేసే శిష్యుడికి ఎలాగో కళ్ళు తెరవబడి ఒకేసారి కింద పైన అన్ని చూడగలుగుతున్నాడో అట్లాగే మనము చూడగలగాల. ఎసర్నో ఈ స్టేజ్ ఒక స్థాయి వరకు ప్రణాళికలో, ఒక స్థాయి వరకు విశ్వాసాన్ని పెంపొందించడం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇది స్వభావంలో నుంచి ఉత్పత్తి అయ్యే ఫలాలుగా విశ్వాసము గుండా నీకు నాకు జరగాల. మనం మాట్లాడే దేశం తెలుసాయే ఎట్లుందంటే, 1వ తరగతి పిల్లకాయలు పీజీ సిలబస్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే క్రియలలో కదా కదా కదా. కానీ తప్పదు, తెలుసుకోక తప్పదు. మనం దానికి గురి పెట్టాల్సిందే. ఏ పెడితే గిడితే కొన్ని కుంభస్థానాలకే పెట్టాలా. ఏమంటారయ్యా? మొదట కాళ్ళ మీద దాడి చేద్దాం, తోక మీద దాడి చేద్దాం. లెట్స్ అటాక్ డైరెక్ట్లీ ఆన్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మిక్స్ చేసేద్దాం. ఈ రెండింటిని దగ్గర చేసే దానిపైన ఫైట్ మొదలు పెడదాం. ఇది మనం మాట్లాడేటువంటి సంగతులు నిజంగా చాలా కఠినమైనటువంటి, చాలా బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇది ఎట్లాంటిదంటే ఇంతకి డౌట్ రావచ్చు, అమ్మో ఇది నిజంగానే సాధ్యమవుద్ది ఒక వ్యక్తికి? అబ్సల్యూట్గా సాధ్యమవుద్దయ్యా, ఖచ్చితంగా సాధ్యం జరుగుద్ది. నాలో ఆ విశ్వాసం అయితే ఖచ్చితంగా బలంగా ఉన్నది. దానికి సంబంధించి అవిశ్వాసం ఏమీ లేదు. ఆయన చేత ఎన్నిక చేయబడిన ప్రజలు ఎత్తబాటులోగా, వారి మరణాంతరాల్లోగా ఖచ్చితంగా వారి నిర్ణీత కాల సమయాల్లో వారి పరిమిత స్థాయిలో వారు ఖచ్చితంగా ఫలభరితం అవ్వాల్సిందే. ఇది జరగాలంటాడు. తర్వాత చూడండి, మరొక కొటేషన్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి. 63-0114. ఆరో పేరు. I was speaking the other day to a doctor. నేను ఒక వైద్యుడితో కింద దినాన్ని మాట్లాడుతున్నాను. నేను ఈ వేరే దేశానికి, సముద్రాలు దాటి వెళ్ళడానికి నేను నిజంగా నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి నన్ను చెక్ చేయడానికి డాక్టర్ పిలిచాడు. చెక్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే నా ఆరోగ్యం నిజంగానే ఆ ప్రయాణానికి అనుకూలంగా ఉందా లేదా అని. నేను డాక్టర్ వైద్యులు చేసే పరీక్షకు నేను వెళ్ళవలసి వచ్చింది. నేను వెళ్ళాను. ఏదో తరంగాలు కొలిచేది బ్రెయిన్ లో తెలుసా, ఈ జనం ఉంటుంది. ఇట్లా బ్రెయిన్ ఎట్లా పనిచేస్తా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, ఒత్తిడిలో ఉన్నారా లేదా అని కొలవడానికి కొన్ని రకాల పరికరాలు నా పైన పెట్టబడ్డాయి. నన్ను అడగండి అది ఏంటిదో. ప్రవక్త అంటారు అదేందో మిషన్ పేరు ఏంటి అని అడగండి, అది ఏందో పెట్టారు నాకు తెలీదు అన్నాడు ఆయన. ఆయన విచిత్రమైన ఒక సంగతిని కనిపించాడు. ఏంటది? ఆయన ఆ రిపోర్ట్లు చూసి వెనక్కి వచ్చి ఇది ఏమైనదో, అది ఇలాంటి ఎందుకు వచ్చిందో ఆ ఫలితాలు చూసి తను నిజంగానే ఇది ఎలా చెప్పాలి అని అర్థం కాకుండా ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర ప్రజలకు కౌన్సిలింగ్ చేసేటువంటి చాలా మంది డాక్టర్ల బృందం ఉంది. దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆ రిపోర్ట్ ని ఆయన అంటాడు, నేను ఎన్నడూ కూడా ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదయ్యా. నేను చాలా మంది బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, వారు ఎలా ఆలోచిస్తున్నారు, వారి మనస్థితికి ఏందని ఈజీ లాంటి మిషన్లు పెట్టి చాలాసార్లు ప్రత్యేకంగా చూశాను. నీలాంటి రిపోర్ట్ ఎవరికి చూడలేదు నేను అంటాడు ఆయన. ఎందుకది మిషన్ పని చేయలేదా? అంతేనా? అవిశ్వాసం ఏమంటారా? బహుశా మిషన్ ప్రాబ్లం ఏమో, సరిగ్గా పెట్టలేదేమో. ఇది అవిశ్వాసాల మాటలు కాదు.
రియల్గా మాట్లాడతాను అంటాడు So he showed me the picture of it, కాబట్టి నాకు ఆ రిపోర్ట్ యొక్క పిక్చర్ చూపిస్తా ఉంటున్నాడు. how that way ordinarily the conscious అది ఆర్డినరీ సాధారణంగా స్పృహ అనే ఒక గీతను చూపాడు. and you have a subconscious, నీకు ఆ ఉపస్పృహ ఉపస్థితి అనేది కూడా ఉంది. and they are very wide from each other. అవి రెండు కూడా బాగా దూరంగా నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. But he noticed on mine, సాధారణంగా అయితే అందరికీ స్పృహ అనే లైన్ ఒక దగ్గర నడుస్తుంది, ఉపస్పృహ అనే లైన్ ఒక దగ్గర నడుస్తుంది. మీరు వింటున్నారా? మీకు ఎట్లా అంటే ఇగో మంచి గమనించండి. ఇప్పుడు కొంతమందికి లైట్ డిటెక్టింగ్ మిషన్ ఉంటుంది తెలుసా, అబద్ధాలు చెప్తుండే కనిపెట్టే మిషన్. ఈ ఛాతి మీద ఒకటి పెడతారు, ఇక్కడ దీని మీద పెడతారు, ఇస్తారు తలకు కొన్ని పెడతారు, పెట్టిన తర్వాత అడుగుతారు, చెప్పు పెన్సిల్ దొంగతనం చేసినవా? చేయలేదు. అప్పుడు ఏంటంటే ఆ మిషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వేవ్ కనబడుతుంది. దానిలో ఏం ఏర్పడుతుందంటే మన స్పృహలో ఉన్నప్పుడు ఒక చోట లైన్ చూపిస్తుంది, మనము ఉపస్మారక స్థితిలో మరో చోట చూపిస్తుంది. సాధారణంగా చాలా దూరం ఉంటాయి అందరికీ. కానీ ఆయన అంటాడు, ఇదేంటిది, ఈ రెండు మిళితమైపోయి ఏది ఏ లైన్ అర్థమైతే లేదు అంటున్నాడు ఆయన. ఎక్కడెక్కడో రావాల్సింది కలిసిపోయి దగ్గర దగ్గర నడుస్తున్నాయి. ఇది ఒక వ్యక్తులు సాక్ష్యం ఇచ్చింది కాదు, సైన్స్ గుండానే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పక్షిరాజులుగా పెట్టబడిన ఒక వ్యక్తి యొక్క ఉపస్థితికి మరియు స్థితికి, స్పృహకి ఉపస్పృహకి మధ్యలో ఎంత దగ్గర కలిసిపోయిందో దాని అనుభవం గురించి మాట్లాడుతూ ఎగ్జామినేషన్ రిపోర్ట్ గురించి మాట్లాడతాను అంటాడు. బట్ హీ నోటీస్ ఆన్ మైండ్, నా దాని దగ్గర ఎట్లా గమనించాడంటే దే వాజ్ బోత్ రైట్ టుగెదర్, ఒకే దగ్గర కనబడుతున్నాయంట. అంటే ఆయన ఏంది, నడుచుచూ నిద్రపోతున్న వ్యక్తిలా అంటాడు, నిద్రపోతూ నడుస్తున్న వ్యక్తిలా అంటాడు. ఆయన ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆడ ఎంత సహజాతీతమైన సంగతి అది. మిషన్ బాగానే పనిచేసింది, ఆ వ్యక్తి అట్లా అంటాడు అంతే. ఆ వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. నేను అనేదంటే బికాస్ హీఈస్ అన్ ఈగల్, ఆయన ప్రవక్త గుట్ట చేత అలాగ జరిగితే మరి అదే ప్రవక్త పక్షిరాజు గుట్ట చేత అలాగ జరుగుట వలన పక్షిరాజు పిల్లలకి ఎలా జరగాల? అదే జరగాల. ఇవి కొంత వెనక ముందైనా సరే ఇది జరగాల. అబ్సల్యూట్లీ. మాట్లాడుతుంటేనే వ్యక్తి యొక్క సంగతులను కళల ద్వారా దర్శనాల ద్వారా చూచినట్టుగా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈయనతో మాట్లాడుతుండగానే బ్రదర్ బాగున్నారా, తిన్నారా అన్నాను. అయిపోయింది సంభాషణ. వెళ్ళినా పడుకున్నప్పుడు నాకు కళలో ఆయనకి ఏదో ప్రమాదం జరుగుతున్న కళ వచ్చింది. నేను వచ్చి బ్రదర్ నిన్న మీరు మాట్లాడి వెళ్ళిపోయిన వెంటనే నాకు ఇట్లా పడుకున్నప్పుడు కళ వచ్చింది అని చెప్పా. ఏం జరిగింది, నాకు ఆయనకు జరగబోయే సంగతి నాకు దేవుడు నాకు చూపించినాడు. కానీ దూరంగా ఉంది లైను. కానీ దగ్గర లైన్ ఏం జరుగుతుందంటే మాట్లాడుతుండగానే బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం, బ్రదర్ ఎందుకో నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణలో ఏదో ప్రమాదం జరగలేదని అప్పటిదప్పుడే చెప్పగలుగుతారు. నా మాట వింటున్నారా? దట్ ఈస్ వాకింగ్ దోస్ టూ లైన్స్ క్లోజ్ టుగెదర్. ఈ స్టేజ్కి రాగలగాల. దిస్ ఈజ్ వేర్ విశ్వాసంలో, ఫెయిత్లో మనం ప్రయాణం చేయవలసినటువంటి గమ్య మార్గం. సాధారణంగా నేను మాట్లాడతా, ఇంటికి వెళ్తా, పండుకుంటా, నీకు ఏదో జరుగుతుందో నాకు తెలుస్తుంది, ఇట్స్ ఓకే ఫైన్. అదేం సూపర్ న్యాచురల్ కాదు, అదేం పక్షిరాజు యొక్క సాదృశ్యాలు కాదు. సంఘశాఖలో సహోదరులు కూడా చాలామందికి వస్తాయి అవి. ఏయ్యా నా మాట వింటున్నారా? సంఘశాఖలో జరిగే వాళ్ళు కూడా కళలు చూసి అంతే, కళలేం కర్మ. ఇక మంచి నా ఎక్స్ప్రెషన్ చెప్పింది తల్లి. అయ్యా బాబోయ్, సంఘశాఖలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నీకంటే నాకంటే ఎక్కువ. వాళ్ళ దగ్గరికి రిపోర్ట్ పట్టుకెళ్ళామనుకో, డాక్టర్కి కూడా అర్థం కాక ఒక్కొక్కసారి నన్ను జనరల్ ఫిజిషియన్ నాకు అర్థమైతే లేదు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని ఆయన చెప్తున్నా కానీ వీళ్ళు అక్కడిదక్కడే దీనికి డయాగ్నోజ్ చేసేస్తారు వీళ్ళు. అగో ఆ స్థాయి తీర్పు తీర్చగలుగుతారు అక్కడ. కానీ ఇది వేరు. నేను వెళ్ళాను, నేను పడుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నీ గురించి నాకేదో బయలుపరచబడింది, నీ గురించి నాకేదో తెలిసింది అనేటువంటి సందర్భాల గుండా చెప్పడం మంచిదే. కానీ ఇది కాన్షియస్కి సబ్ కాన్షియస్కి చాలా నిడివి దూరం ఉండేటువంటి అందరి మానవులకు, అందరి క్రైస్తవులకు జరిగేది. బట్ అయ్యా పక్షిరాజు పిల్లలు అలా కాదు. పక్షిరాజు పిల్లలకి దీస్ టూ లైన్స్ షుడ్ వాక్ టుగెదర్. కాన్షియస్, సబ్ కాన్షియస్, స్పృహ, ఉపస్పృహ, ఇవి రెండు కలిసి ప్రయాణం చేయగలగాల. నేను మాట్లాడుతున్నప్పుడే నేను నీతో చెప్పగలగాల, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే నీకు తెలియపరచబడగలగాల. ఎల్లి కాసేపు బండుకొని వచ్చి ఎల్లి కాసేపు దూరంగా ప్రత్యేక వసతుల్లో ఉండి తెలుసుకోవడము మంచిదే, నేను తప్పని చెప్పడం లే.
అది ఇంకా ఎదగాలి అంటున్నా, అక్కడి నుంచి ఇంకా ఎదిగే స్థాయి చాలా ఉంది అంటున్నా. తర్వాత చూడండి అంటాడు, బట్ హీ నోటీస్ ఆన్ మైండ్ దే వాజ్ బోత్ రైట్ టుగెదర్ సెడ్ యు ఆర్ రియల్లీ ఆడ్ ఫెలో. నువ్వు విచిత్రమైన వ్యక్తిగా ఉన్నావే, నువ్వు వింత వ్యక్తిగా ఉన్నావే అని అంటున్నాడు ఆయన. తర్వాత ఐ సెడ్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోట్ దట్ ఎవ్రీబడి డస్. నాకు ముందే తెలుసు విచిత్రమైన వ్యక్తి అని, అందరికీ తెలుసు అంటాడు ఆయన. తర్వాత సెడ్ ఆయన అంటున్నాడు వీ నెవర్ సీన్ దట్ బిఫోర్. ఇట్లానే మేమెప్పుడు చూడలేదు. పెక్యులర్ పీపుల్స్కి జరుగుద్ది, విలక్షణమైన వ్యక్తులకు జరుగుద్ది. మాట్లాడుతూ ఉండగానే వారి సంగతులు చెప్పగలగాల. గెస్సింగ్ కాదు మనం మాట్లాడేది, ఏదో చెప్పాలి కాబట్టి బ్యూరా సిస్టమ్ చూస్తున్నా, అమ్మా నీతో మాట్లాడుతున్నా, నాకు తెలిసి నువ్వు కొద్దిసేపు అయితే పడుకుంటావు, రాత్రి అయితే అందరం అంటారు. ఇది కాదు చెప్పేది కథలు. సార్ ఆల్రెడీ 9 అవుతుంది, ఇంకో 2 గంటలు 3 గంటలు అడిగితే పడుకుంటారు, దాంతో ఏముంది. అది కాదు, విండికేషన్, నిరూపించబడే సాక్ష్యాధారాలు ఉండాలి. అంతేగాని కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం చూసి బ్రదర్ నాకెందుకు నువ్వు అన్నం తినవు అనిపిస్తుంది ఈరోజు, అన్నమే తింటాడు ఆయన. నువ్వు ఇట్లా కాదు. కాన్షియస్కి సబ్ కాన్షియస్కి 2 కలిసి నడుస్తున్నప్పుడు ఆ కార్యాలు జరగాల. ఎందుకు మరి వర్తమాన దేవుడు మన సంఘంలో ఇచ్చి ఉండాలా అయ్యా? బహుశా ఇది క్రియలలో చూస్తుంటే చాలా దూరం ఉన్న సంగతులు మన కంటికి కనబడుతున్నాయేమో, కానీ దీన్ని మనకి ఇప్పుడున్న ఈ సందర్భంలో మనకి ఎందుకు బయలుపరచాలా దేవుడు? నేను దానికి ఒక ప్రత్యేక కారణం వెతుకుతున్నా. నేను దాన్ని ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నా. అది మనలో సాధ్యమవుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నా విశ్వాసం. అది మనలో చూడాలని ఆశపడుతున్నాడు అనేది నా విశ్వాసం. బహుశా మిగిలిన వారికి అది క్రియలో చాలా దూరంగా ఉందేమో, నాకు విశ్వాసంలో చాలా దగ్గరగానే ఉంది. అది నేను అది ప్రవక్త చేయగలిగాడా? యేసుప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు అవును ఆయనతో సాధ్యమైంది అని అక్కడ పట్టుకునేది నా విశ్వాసము నేను కూడా నడవగలుగుతాను దగ్గర ఉన్నది. ఇది కేవలం ప్రవక్త చేయగలిగాడా? అక్కడ లేదు నా విశ్వాసము. ఇది ఆ ప్రవక్త వెంబడి వస్తున్న ప్రజలతో కూడా సాధ్యమవుతుంది నేను నమ్ముతున్నాను. నా మాట ఖచ్చితంగా జరిగి తీరొచ్చు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, జరిగి తీరాల. తర్వాత అంటాడు చూడండి, ఐ సెడ్ నీకు తెలుసా, I guess the good Lord, when he makes us up, he just makes us as a little different. We don't look like one another, and sometimes we don't even act like each other, but he makes it to him his own way of making it. We just go into big molding machine and we will just sit still. He will mold us the way he wants us to be. మనందరం ఒకేలా ఉండము, ఒకేలా తయారు చేయబడలేదు. కానీ కొత్త నిబంధన యొక్క ప్రధాన సూత్రం మర్చిపోకూడదు. క్రీస్తు జ్ఞానమునందు అనుభవాలందు అందరం ఏకత్వానికే చేరాలి. ఎసార్నో మేబీ ఆ లైన్ల యొక్క దూరము నీకింతుంటే నాకింత ఉండొచ్చు, నీకింతుండొచ్చు, కొంత దగ్గరకు ఉండొచ్చు, కొంత బాగా దగ్గరకు ఉండొచ్చు, కానీ దగ్గర అయితే జరిగి తీరాలా. ఇది దగ్గర జరుగుటలోనే ఫెయిత్ అనేది కార్యాలు జరిగిస్తుంది. ఫెయిత్ అనేది సబ్ కాన్షియస్లో నుంచి కాన్షియస్లోనికి జరపబడాలి. అయ్యా విశ్వాసము ఉపస్మారక స్థితిలో నుంచి తెలిసి తెలియని క్రియలలో నుంచి జరిగేదిలో నుంచి తెలియపరచబడిన కాల పరిమితిలోనికి విశ్వాసం మనం లాక్కు రాగలగాల. దిస్ ఈజ్ వేర్, ఇక్కడ మాత్రమే దేవుడు నిన్ను నన్ను తయారు చేయాలనుకున్న సందర్భాలు ఆధారపడ్డాయి. సార్నో అయ్యా ఒక విషయం చెప్పండి, కళలో అన్ని సాధ్యమేనా? కళలలో అన్ని సాధ్యమేనా? కళలో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను కొండను లేపినా అంటే అది కళ ఉండొచ్చు బయట అంటారా? అంటే అసాధారణమైన సంగతులు కళలోనే జరుగుతాయి నమ్మిక. ఎస్ఆర్నో అంటే ఏం చేస్తాం మనమంతా? ఆ సమస్తము సాధ్యమైన మాటను తీసుకెళ్ళి ఉపస్మారక స్థితిలో పడేసాం, సబ్ కాన్షియస్లో వేసేసాం, కళల్లో మరియు విజన్స్ పడేసాం. కానీ దేవుడు ఏమంటాడంటే సమస్తము సాధ్యమే, కళల్లో కాదు బాబా, నిజంగానే రియాలిటీలోనే ఇప్పుడు నమ్మితే ఇక్కడ సాధ్యమవుతుంది అని విశ్వాస నియమాలు చూపుతూ ఆ సబ్ కాన్షియస్లో ఉండేదాన్ని కాన్షియస్లోకి తీసుకురావాలి. ఇదివరకు నేను మీకు ఫెయిత్ అనేది సబ్ కాన్షియస్ ఉపస్మారక స్థితి అక్కడ ఉండాలి అని చెప్పాను. కానీ దేవుడి ప్రవక్త ద్వారా దేవుడు కోరుకుందంటే ఈ ఉపస్మారక స్థితిలో ఉన్న విశ్వాసం అనేటువంటిది ఆ స్థితిని మరియు స్పృహ అనే స్థితిని ఈ రెండింటి దగ్గరికి చేర్చగలగాల, రెండింటిని మిళితం చేయగలగాల, దాని దూరాన్ని తగ్గించగలగాల. ఇలా చేయగలుగుట అనే భక్తి మన వల్ల అవుతుందయ్యా.
నేను బలంగా నమ్ముతున్నా. ఇట్ ఈజ్ పాసిబుల్. జస్ట్ బిలీవ్. నమ్మువాడికి సమస్తము ఖచ్చితంగా సాధ్యమై తీరుద్ది. ఎట్లా అవుతుంది చెప్పు? నన్ను అడక్కు, నాకు క్వశ్చన్స్తో సంబంధం లేదు, కానీ ప్రాసెస్ చెప్పు, నాకు హేతుబుద్ధితో సంబంధం లేదు. ఇంత గొప్ప సంగతి మనతో అవుతుందా? మనతో ఖచ్చితంగా అయితే నేను నమ్ముతున్నాను. ఫెయిత్ నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్. ఫెయిత్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. విశ్వాసానికి ఎక్కువ వివరణ అక్కర్లే, విశ్వాసానికి ఆధారాలు అక్కర్లే. విశ్వాసానికి కావాల్సింది ఏందయ్యా? విశ్వాసమే. విశ్వాసానికి విశ్వాసమే, దానికి వేరే సబ్స్టిట్యూట్ వద్దిగా, వేరే ప్రత్యామ్నాయం వద్దు. ఇది సాధ్యం అంటే ఖచ్చితంగా సాధ్యమే. అయ్యా, నేను చెప్పిన సంగతి కోసం ఈరోజు నుంచి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మన స్పృహను, ఉపస్పృహను, మన కాన్షియస్ని, సబ్ కాన్షియస్ని, ఈ రెండు దగ్గర లాగుదామా? లాగి పెట్టండి. మనందరి మధ్యలోకి లైట్ డిటెక్టర్ మిషన్ తీసుకొస్తా. మిషన్లతో, రుజువులతో మనకు సంబంధం లేదు, కానీ వి విల్ రీచ్ దట్ లెవెల్. విశ్వాసం మర్మంలో ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు దేవుడు అనుగ్రహించుకుంటూ ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆనంద బ్రదర్ గారు మొదటిగా ప్రార్థన చేస్తారు, తర్వాత సంసన్ గారు చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయండి అమ్మా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మన విన్నపాలు ఒకటి, అయ్యా వినబడిన ఈ వాక్యం శరీరధార అవ్వాలి, మనం చేయగలగాలి. పక్షిరాజుకి ఏది జరిగిన పక్షిరాజు పిల్లలకు అది జరగాలి. మన యొక్క విశ్వాసం చేత ఆ రెండింటిని, ఆ స్పృహను, ఉపస్పృహను రెండు దగ్గరగా మలచగలగడం మనకు రాగలగాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరొకసారి నీ ప్రశస్తమైన వాక్యాన్ని మా ఎడలో తెలియచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయితే మీ పక్షరాజు ఏ విధంగా అయితే ముందు ఉన్న వాటిని నాయన, జరగబో వాటిని ఏ విధంగా అయితే ఆ ప్రవక్త చూసి ఉన్నాడో నాయన, ఆ రీతిగా ప్రవక్తను వెంబడించిన ఆ ప్రజలు చేస్తారని నాయన, వాళ్ళు ఏ విధంగా ఏ ఉపస్థానక స్థితిలో ఉండి నాయన ఏ విధంగా చేస్తారో, ఆ రెండింటి లైన్లు ఏ విధంగా కలిసి వారి జీవితంలో జరిగినాయో అలాగే మా జీవితాల్లో జరగడానికి మీ కృప దయచేయమని మేము బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, విన్న మాటలు మా హృదయాలు భద్రపరచండి తండ్రి. అయ్యా, కానీ మేము ఏతు బుద్ధితో నాయన అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది అని అనకుండా నాయన, పరిపూర్ణంగా నువ్వు చెప్పబడిన ప్రతి మాటకు మేము ఆమె చెప్పుతూ నాయన విశ్వాసం కలిగి నాయన జీవించడానికి నీ కృప దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. నిశ్చయంగా మా సేవకుడు చెప్పినట్లుగా నాయన అది మా వల్ల అవుతుందని నాయన, ఏ విధంగా అయితే ఆ రోజు కాలేబు యెహోషువల నాయన ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారు నాయన, అయ్యా అలాగే మేము మారడానికి కృప దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన, మా ప్రాణంలోనికి చొచ్చుకుపోయి నాయన, అయ్యా ఆ ఉపస్మారక స్థితిని నాయన, అయ్యా కాన్షియస్ ని రెండింటిని కలిసి నాయన ఏ విధంగా అయితే నడిచి ఉన్నారో నాయన, ఏ విధంగా నడిపించి ఉన్నాడో నాయన, అలాగే నడవడానికి నీ కృప దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. కారణం నీవు మాత్రమే చేయగలవు నాయన. మాత్రమే మేము వేడుకుంటూ ఉండగా నాయన, నీ అందే మేము నమ్మిక ఉంచి నాయన, అయ్యా నువ్వు ఏదైతే నేను చెప్పి ఉన్నావో, అయ్యా నువ్వు నమ్మమన్నావు, నమ్మువానికి సమస్తం సాధ్యమన్నావు నాయన. అయ్యా దీనికి ఎటువంటి ఏతుబుద్ధి లేకుండా నాయన, అయ్యా పరిపూర్ణంగా మేము నమ్ముతున్నాము తండ్రి. నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన రీతిగా నాయన కార్యం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నీ సేవకుని నీ సేవకుడిని మరుగుపరిచింది ఆయన, నీవే మా అందరితో మాట్లాడిన ఈ విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. ఇదిగో తండ్రి, అది మాకు ఇప్పుడు అర్థం కాకపోయినప్పటికీ నాయన అది మేము నమ్ముతున్నాము, దాని ప్రకారం మీరు చేస్తారని మేము నమ్ముతున్నాము. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో మా ప్రాణాలలో చొచ్చుకుపోయి నాయన, అయ్యా ఆ రెండు లైన్స్ ని ఏకం చేసి మేము కార్యం చేసేలాగా నీ కృప దయచేయమని మిమ్మల్ని మా అందరి పట్ల నీ కృప కనికరాన్ని చూపించి నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. విన్నటువంటి సంగతులను బట్టి ప్రభా
ప్రార్థిస్తున్నాము. దేవా కొత్త మట్టి ఘటాలను ప్రభా మేము ఓ తండ్రి ప్రభా మాలో జీవాత్మకు నువ్వు నా తండ్రి ఓ ప్రభా నా తండ్రి నీ మాటలు ఆత్మలో జీవమై ఉన్నది మా ప్రభా. ఇదిగో నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడే ప్రభావైనా అట్టి సంగతులను ప్రభా నువ్వు మా వినికిడిలోకి తీసుకొచ్చినందుకు ఓ ప్రభా ఇదిగో ఎంతో మంది బోధకుల ప్రభావైనా అనేకమైనటువంటి బోధన చేస్తున్నారు. కానీ ఓ ప్రభా నీ ప్రవక్త విరిగిన సంగతులు ప్రభా సహజాతిత తండ్రి ఇదిగో ఆ సహజాతితమైన కార్యము ఈ దినాన్ని ఇక్కడ వివరింపబడి ఉండగా మా అయ్యా నేను దాన్ని గ్రహించుకునే శక్తి మాకు లేకపోవచ్చు. కానీ అది ప్రభావైనా ఆ మొదటి పక్ష రాజుల ఆ లక్షణం ఉన్నది కనుక ఓ ప్రభా నిజముగా విశ్వాస పిల్లలమైన మాకును కూడా నా తండ్రి ఓ ప్రభానైనా నీ ఆత్మ ద్వారా జన్మించిన మాకు కూడా ప్రభా మాకు తెలియకుండానే మా ప్రాణంలో ప్రభా ఆ యొక్క సంగతి ఉన్నదని మేము నమ్ముతున్నాము. ఒక దినాన అది తట్టి లేపబడిన మా ప్రభా ఎందుకంటే ప్రభా ఇది ఒక రూపమున ప్రభా విశ్వాస రూపంలో అది క్రియ చేస్తా ఉన్నది. అయ్యా అది పని చేస్తా ఉన్నది ప్రభా. అయ్యా ఆ యొక్క విశ్వాసమును ఈ యొక్క క్రియ ఓ ప్రభానైనా తండ్రి ఈ రెండును ఏకమైనటువంటి కార్యములకు మమ్మల్ని నడిపించు. ప్రవక్తనైనా ఇదిగో మెలుకుగా ఉండగానే ప్రభా అయ్యానైనా తండ్రి అయ్యానైనా ఇదిగో ప్రభానైనా ఆ యొక్క విశ్వాసపు సంగతులను ప్రభా ఆ అదృశ్య సంగతులను ప్రభా చూడగలుగుతూ ఉన్నారు. ఆ అదృశ్య ప్రపంచాన్ని తన ప్రభా కన్నడారా చూడగలుగుతున్నారు. ఓ ప్రభా ఈ రెండు లైన్లను ప్రభానైనా ఆ ఒక్క దారిలోకి తీసుకొచ్చిన సంగతి ప్రవక్తలు జరిగింది. ఓ ప్రభానైనా తండ్రి అయ్యా అదే జాతి పిల్లలమగా నా ప్రభా అయ్యా అదే ఆత్మ కలిగినటువంటి వారిగా ఓ ప్రభానైనా తండ్రి ఇదిగో మేమును కూడా నాయన తండ్రి అయ్యా నేను అది యొక్క స్మారక స్థితిని నా ప్రభానైనా ఉపస్మారక స్థితిని నాయన నా తండ్రి అయ్యా ఈ రెండు లైన్లలో ప్రభానైనా తండ్రి ప్రభా అయ్యా నేను ఏకంగా చేయడానికి మాకు ప్రభా ఆ గొప్ప వరాన్ని ప్రభానైనా నువ్వు మీలో మా ప్రభా మరో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇది మనుషుల వల్ల కాదు కానీ నాయన తండ్రి ఇదిగో నీ కృప వల్ల సమస్తము సాధ్యం. ఇదిగో మేము దాన్ని కలిగి ఉండవలసిన జనులమై ఉండగా ప్రభా నువ్వు దానిని మన నుండి తప్పిపోనివ్వని మేము నమ్ముతున్నాము తండ్రి. కేవలము నమ్మువారికి సమస్తము సాధ్యం. ఓ ప్రభా నా తండ్రి మా చిన్న విశ్వాసాన్ని కార్యక్రమాలు అయ్యా నిజంగానే తండ్రి అయ్యా దేవుడు చేయగలడని నమ్ముతూ ఉంటారు. నేను చేయగలనని నమ్ముతారు చాలా మందికి అసాధ్యమే. ఓ ప్రభా కానీ నా తండ్రి ఒక దినాన ఓ ప్రభా మమ్మల్ని అట్టి విశ్వాస స్థాయిలోకి నడిపిస్తాను. నిజంగానైనా తల్లి చెప్పబడి సంగతులను ప్రభా అయ్యా నేను నీ కృప వలన మాలో కార్యసాధకమైందని కలిగి ఉండాలి కాబట్టి నాయన ఇది మా వినికిడిలోనికి వచ్చి ఉన్నది ప్రభువా. నీ దాసుడికి ప్రభు ఈ సంగతులను ఇచ్చి ఉన్నావు ఇది మా విడుదలలోకి నువ్వు తెచ్చి ఉన్నావు. నిశ్చయముగానైనా దీని విషయంలో మేము మనసు ఉంచి విశ్వాసాన్ని ఉంచి నా తండ్రి అయ్యా నేను సంధించగలిగిన వారి మేము ఆ ప్రభువా అయ్యా నైనా తండ్రి ఇదిగో ప్రభా ఈ రెండు లైన్లు కలిపే జనులుగా మేము ఉండడానికి సహాయం చేయాలి. అక్కడే దేవుడితో కలిసి నడిచే స్థితి ఉంటది. అక్కడే దేవుడితో ప్రభా ఆలోచన సభ ఉంటది. అక్కడే దేవుడు మనసును చూసినటువంటి సంగతులు ఉంటవి ప్రభా. అక్కడ ప్రభానైనా ఆ యోనా ప్రభానైనా తండ్రి నువ్వు ఏమి చేయనే ఉన్నావో చూసి ఉన్నాడు ప్రభా. ఓ ప్రభానైనా తండ్రి అక్కడ మోషే కూడా నా ప్రభా అయ్యా తండ్రి ప్రభా తన వంటి ప్రవక్త నా ప్రభా జనుల నుండి సహోదరుల నుండి పుట్టిస్తాడని ముందరే చూడగలిగి ఉన్నాడు. ఇవంటి ప్రభానైనా తండ్రి అయ్యా ఉపస్మారక స్థితిలో ప్రభానైనా దేవుని ఎరుగుటగా ప్రభా అయ్యా దేవుడిని కలుసుకోవడమై ఉన్నది నా తండ్రి అయ్యా మేము కూడా ఆ స్థితిలోనికి వచ్చి ఓ ప్రభానైనా చాలా దగ్గరగా నీతో జీవించడానికి సహాయం చేయాలి. అత్యంత సమీపంగా నేను జీవించడానికి సహాయం చేయాలి. అయ్యా తండ్రిదిగో ఇటు కార్యములు కూడా మమ్మల్ని నడిపిస్తామని మేము నమ్ముతున్నాము ప్రభా. ఈ విషయంలో నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభా. అయ్యా నన్ను విశ్వం కనిపెట్టి ప్రార్థన చేయడం అయ్యా ఈ సంగతిని మాలో ప్రతి ఒక్కరు పొందుతున్న ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము. ఆమేన్. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదు.
లేదయ్యా, నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్ను ఎన్నుకున్నదయ్యా, నీ కృపతో నన్ను పిలుచుకున్నవయ్యా. కరుణ చూపు నీ ప్రేమ నన్ను ఎన్నుకున్నదయ్యా, నీ కృపతో నన్ను పిలుచుకున్నవయ్యా. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ఉన్నతమైనటువంటి సంగతులను మా ముందు ప్రదర్శించారు ప్రభువా. మా సొంత క్రియలపైన కానీ మా విశ్వాసముతో మేము దాన్ని ఎన్నటికీ చేరలేము నాయన. ఇది నిజముగానే ఇది మా వలన సాధ్యము కానటువంటి పని. కానీ తండ్రి, నీ కృప మాకు తోడుగా ఉండిన ఎడల, నీ ఆత్మను మాకు అనుగ్రహించిన ఎడల, మా ప్రయాసలో అయితే ఏమీ లేదు, కానీ నీ ఎన్నికలో సమస్తము సాధ్యమే నాయన. నీ ఎన్నిక వలన ఇది మాకు సాధ్యమై ఉన్నది, నీ కృప వలన ఇది మేము చేయగలుగుతాము తండ్రి. నాయన, నీ ఆత్మ వలన మాత్రము దీనిని ఖచ్చితంగా మేము స్వాధీనము చేసుకుంటాం ప్రభు. ఇది తెలుసు, అసాధారణమైనటువంటి సంగతి ఇది. కానీ ప్రభువా, ఇది సాధ్యము చేయుటకి ఈ భూమి మీదకి నీ వచ్చి నీ రక్తాన్ని కార్చి మా కోసం ప్రభువా ఒక మార్గాన్ని మీరు ఏర్పాటు చేశారు. పక్షిరాజులము గనుక ఆ పక్షిరాజు పిల్లలుగా మేము ఎదుగుతున్న ఆయన నిజముగానే ఆ మొదటి పని చేసిన పనులనే, ఆ మొదటి పనులను ఉన్నటువంటి ఆయన గుణలక్షణములను మేము కలిగి ఉండవలసిన వారమై ఉండగా, కొద్దిపాటి వ్యత్యాసాలను మేము ఉన్నప్పటికీ కూడా స్వభావాలు మాత్రమే ఖచ్చితంగా ఒక్కటై ఉండవలసిన ఉండగా నాయన, ఒకప్పుడు విశ్వాసం నిజంగానే ఆ ఉపస్మారక స్థితిలో ఉంటుందని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. కానీ నేడు విశ్వాసం ఆ ఉపస్మారక స్థితిని, స్మారక స్థితిని రెండింటినీ అది దగ్గరగా చేసేదిగా ఉండాలని, అది విశ్వాసమును క్రియలను అత్యంత దగ్గరగా చేసి విశ్వాసం వలన పరిపూర్ణము చేయబడిన స్థాయిలోనికి అబ్రహాము వలె నిలబడవలసిన వారమై ఉన్నామని, అబ్రహాము సంతానం ఇది ఖచ్చితంగా చేసి చూపించాలి నాయన. ఆ కృపను మాకు దయచేయండి నాయన. ఇది కేవలం మేము అడుగుటలోనే మా యొక్క బాధ్యత ఉండగా, విశ్వసించడంలోనే మా బాధ్యత ఉండగా, ఇది మీరు మాకు అనుగ్రహిస్తారని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాము నాయన. ఇది మేము ఖచ్చితంగా మా కోసం నువ్వు నిర్ణయించినటువంటి ఆ ప్రత్యేక కాల పరిమితిలో మేము చేస్తామని విశ్వసిస్తూ ఉన్నాము. అవిశ్వాసము లేకుండా ఈ మాటలు వింటున్న మందను నువ్వు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపండి తండ్రి. మా సొంత తప్పిదాలు, మా పాపముల వలన ఈ రెండింటి మధ్యలో దూరం ఎక్కువవుతూ వచ్చిందే కానీ నేడు నీ ఆత్మ వలన, నీ వర్తమానం వలన మళ్ళీ ఆ యొక్క స్పృహకు, ఆ ఉపస్పృహకు మధ్యలో దూరం తగ్గవలసింది ఉండగా నువ్వు కార్యాలు జరిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. విశ్వాసం మర్మం ఎరగకుండా మేము ఏమీ చేయలేమని లేఖనం చెప్పుచుండగా, ఆ విశ్వాస సంబంధమైన మర్మములు మేము వింటుండగా దయచేసి వినికిడిలో ఇవన్నీ నెరవేర్పు జరిగించబడేటువంటి కాలంలోనికి ఆ గడియలో మమ్మల్ని అందరూ నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపండి ప్రభా. ఈ చిన్న మంది తెలిసి తెలియక చేసిన తప్పిదాలు మీరు క్షమించండి. దయచేసి ఆ అద్భుతమైనటువంటి ఆ సహజాతీతమైన సంగతులను వీరిలో కార్యదారిగా చేయుటలో వీరందరిపైన ప్రభాని చలని చూపించమని ప్రార్థిస్తున్నాం. వీరందరూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఈ కార్యం జరిగింపజేసి నాయన సార్వత్రిక సంఘ ప్రణాళికలో అద్భుతమైన రీతిలో నీ చిత్తానుసారంగా నీ ప్రియమైన పిల్లలు నువ్వు ఎత్తి పట్టుకోమని, తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి ప్రభు నీ చేయబోతున్నటువంటి పిల్లలను కూడా నువ్వు కాచికబడి భద్రపరచమని, ఏ ఇరుకు ఇబ్బంది ప్రమాదాలు జరగకుండా సాతాను తంత్రాలు పనిచేయకుండా నువ్వు నిజంగా నిలబెట్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.